సారు మరొకసారి మేడం గారికి గట్టిగా క్లాప్స్ కొడుతూ క్లాస్ ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా విశ్వగురువు అయిన మన పత్రి సార్కు రోజు ధ్యానాన్ని ఇస్తున్నాం తటవర్తి వీర రాఘవరావు సార్కు మరియు బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి మేడం గారికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తున్న రాము సార్ దంపతులకు ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికి కూడా ఆత్మ ప్రణామములు. నా పేరు పద్మ అండి. హుజూర్ నగర్, కోదాడ దగ్గర హుజూర్ నగర్, మిర్యాలగూడ దగ్గర హుజూర్ నగర్, ఖమ్మానికి కూడా దగ్గరనే ఉంటది. ఇటు సూర్యాపేట సైడ్ దగ్గరనే ఉంటది హుజూర్ నగర్. అయితే నాకు ఒకటి ఏంటంటే విజయవాడ నుంచి ఇటు మచిలీపట్నం 1 గంట అని చెప్పానండి. 2 గంటల టైం తీసుకుంది సార్. బాగా అనుభవం. ఏదైనా 1 గంట ముందుగా వచ్చిన దానికి, గంట లేటుగా వచ్చిన దానికి చాలా డిఫరెన్స్. కాలం యొక్క విలువ, సమయం యొక్క విలువ చాలా గొప్పది అనేది ఇక్కడ బాగా అర్థమైంది. ఈరోజు ఇంకా క్లారిటీగా, ప్రతిసారి అర్థమైతేనే ఉంది, ఇంకా క్లారిటీగా. కొన్ని కొత్త ప్రదేశాలు కాబట్టి ముందుగానే మనం రెడీలో ఉండాల్సిందే. ఈ రూట్లోకి వచ్చినాం కాబట్టి ప్రతిదీ కూడా నేర్చుకోవాలి నిత్య విద్యార్థిలాగా. ఇక్కడికి విచ్చేసిండ్రు. గులకరాళ్ళు ఎన్నో ఉంటాయండి, కానీ రత్నాలు కావడం చాలా కష్టం. రత్నాలు చాలా తక్కువ. ఇక్కడికి విచ్చేసిన మచిలీపట్నంలో లేరా జనాలు. ఈ కొద్ది మందే ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అంటే అర్హత ఉండాలి. అర్హత ఉండాలి. తానెవరో తాను తెలుసుకోవడానికి అర్హత కూడా ఉండాలండి. అందరికీ ఇది ఉండదు. రాము సారు ఎన్నో సార్లు ఫోన్ చేసి ఎక్కడున్నారు మేడం గారు, ఎక్కడున్నారని తన పనులను వదిలిపెట్టుకొని ఇంటికాడ వాళ్ళ వైఫ్ కూడా వారు ఎన్నో సేవ ఇది చేసి ఎక్కడున్నారు ఆ భావం కూడా, తపన, ఆరాటం. ఒక మేడం గారు వస్తుండ్రని నేను కూడా మీలాంటి దాన్నే కదండి. అది కూడా అర్హత అండి. అర్హత. గులకరాళ్ళు ఎన్నో ఉంటాయి. సామాన్య మానవులు ఎంతో మంది ఉంటారు. కానీ మాధవుడు కావడానికి చాలా కష్టపడవలసిందే. పట్టుదల, కృషి, శ్రమ ఉండాల్సిందే ప్రతిదీ. ప్రాపంచిక జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా కూడా ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాతనే తాను ఆత్మని తెలుసుకొని పరిపూర్ణత సాధించాలి. అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాతనే పరిపూర్ణత అనేది వచ్చేస్తుంది. ప్రాపంచిక జీవితంలో అంటే మనసుతో కూడుంటావు. ఎంతసేపటికి అక్కడ సంపద, భార్య, పిల్లలు, మమకారం, ధనం మీద మమకారం. ఎటు చూసినా మమకారం. ప్లాట్లు కొనేస్తావు, పొలాలు కొనేస్తావు, ఇండ్లు కడతావు, బంగారం కొంటావు, అంతా కొంటావు. కానీ అసలైన నీలో ఉన్న గొప్ప సృష్టికర్త నువ్వు తెలుసుకోలేవు కదా. అది మనసుతో కూడున్నది. మనసే మాయ. అక్కడ ఒక 10 నిమిషాలకు బస్సు వెళ్ళిపోద్దని అనేవాళ్ళు 1/2 గంట అయినా ఉండొచ్చండి అక్కడ బస్సు. టైం చూసిండ్రా? అక్కడ మనం అనుకుంటాం ఈజీగా వెళ్ళిపోతాం అనుకుంటాం. మధ్యాహ్నం చెకింగ్ వాళ్ళు ఇది వచ్చేసరికి మనకు టైం అనేది సేవ ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు మీరేమనుకుంటారు? 3 గంటలకు 3:30 అయింది, ఎంతసేపు వేచి ఉండాలి. వీళ్ళేనా గురువులు అనే భావనలో కూడా వచ్చేస్తామండి. నాకైతే వస్తుంది. మీ రూట్లో నేనుంటే అదే స్థితి నాకు వస్తుంది. టైం అంటే అట్లా ఆ మనసు మాయండి. ఆ మాయను తెలుసుకోవాలి. దాని వెనక ఉన్న కనపడంది ఒకటి ఆత్మ ఉంది. సృష్టి వెనకాల సృష్టికర్తను తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం? ఇక్కడికి వచ్చినాం, కానా పీనా, మంచి కూరలు, 4 కూరలు చేసి పెట్టుకొని సాయంత్రం మిరపకాయ బజ్జీలు, టీలు తాగి ఏదో ఇదే జీవితం అనుకుంటున్నాం. హాయిగా ఎంజాయ్గా
తర్వాత ఏ టైం ఎట్లా జరిగేది కూడా చెప్పలేవు. ఏదో రోగాన వచ్చి ఏదో హాస్పిటల్ గురై సంపాదించింది కష్టపడింది అంత డాక్టర్ పోయవలసి వస్తుంది ఒక్కొక్క టైంలో. మనదేందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొద్దిగా అట్లా అంటే కారం ఉప్పు కొద్దిగా ఘాటుగా ఉండాలి ఫస్ట్లో. అయితే నా పేరు పద్మ, హుజూర్ నగర్. నేను ఈ ధ్యానంలోనికి వచ్చి ఫస్ట్లో భిక్షమయ్య గురుజీ దగ్గర క్లాస్ చేసినండి. వారు ఎందుకు వెళ్ళారు నాకు తెలియదు, నాకేమి అర్థం కాలేదు. తర్వాత ఇక్కడికి తటవర్తి రాఘవరావు సారు మిర్యాలగూడెం వస్తుండ్రు. మా వాళ్ళందరూ అన్నారు ఈ గైడింగ్ మెడిటేషను చేసే వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు, అందరం పోదాం, వారు సార్ దగ్గరికి పోతే బాగా ఎదుగుతాం అని అన్నారు. అయితే నాకు అంతకుముందు పరిస్థితి ఎట్లున్నదంటే పక్కా మాంసాహార కుటుంబం. అయితే మా తల్లిగారు కానీ మా అత్తగారు కానీ మాంసాహార కుటుంబం. ముత్యాలం పండగ కానీ దసరా దీపావళికి కానీ దేనికైనా కోడి కట్టు. అది మరే ఫంక్షన్లు అయినా కూడా మంచిగా అది పెడితేనే గ్రాండ్, అది పెడితేనే గొప్పోడు, అది గొప్పోడు. లేకపోతే చిన్న చూపు, వాళ్ళు ఇట్లా పెట్టిండ్రు వీళ్ళు ఇట్లా పెట్టిండ్రు అనేది ఎవరో కాదండి, మా పిల్లలు మా వారే అంటారు, బయట వాళ్ళు ఎవరు కాదు. వ్యతిరేకం. ఇది తినకూడదంటే మొదటి నుంచి ఇట్లా అలవాటు అయిందనేది ఒకటి దృష్టి. అయితే ఇక్కడ మాంసాహారం తింటుంటే ఏమవుతుందంటే ఒక పూట బాగానే ఉంటుందండి, సాయంత్రం కాగానే నెగిటివ్ ఆలోచనలు, నిద్ర పట్టని రాత్రులు ఎన్నో ఉన్నాయండి. మైగ్రేన్, తలనొప్పి, విపరీతమైన మానసిక ఒత్తిడి, డిప్రెషను, నిద్ర పట్టకపోయేది, పసరు ఫామ్ అయ్యేది. ఏందనేది నాకు అర్థం కాలేదండి. వెనక మాట్లాడొద్దు, సెల్లులు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ప్లీజ్. ఎందుకంటే మనది ఉన్నదే కొద్ది టైము, నేనే లేటుగా వచ్చిన. సెల్లులు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఏంటంటే మొదలు క్రమశిక్షణ గొప్పది. అది ఏంటంటే మైగ్రేన్, తలనొప్పి, పసరు ఫామ్ అయ్యేదండి. ఏ నిద్ర పట్టకపోతే సైక్రియాటిస్ట్ దగ్గర పోయినా స్కానింగ్ తీయించుకున్నా ఎక్కడ ఏమి తేలలేదు. స్కానింగ్ కానీ సైక్రియాటిస్ట్ దగ్గర పోయినా కానీ ఇంత పొడుగు మందులు రాసిండు. రాసినా కూడా ఆ మందులు వాడినంత సేపు ఏదో కొద్దిగా ఊరటిలాగా అనిపించిందండి. తర్వాత ఏం మార్పు జరగలేదు, అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏదో ఒక రకంగా కలతలతోని నిద్ర ఈ విధంగా ఉండేదండి లైఫ్. కోపము, చికాకు, అన్నం కూర చేయడానికి కూడా 4 గంటల టైం తీసుకునేదండి. ఇలా ఉన్నప్పుడు జీవితం ఏంది, ఇది ఏ విధంగా పోగొట్టుకోను, ఏదిగా మొత్తం అజ్ఞానమే. గుడికి పోయేదాన్ని కార్తీక మాసంలో కానీ ఏది కానీ ఈ ఒత్తులు వెలిగించుకోవడం, ఈ దీపారాధన చేసుకోవడం అట్లా చేసేదాన్ని. గుడికి పోయేదాన్ని. పోయినప్పుడు ఏదో ఒక ఊరట కలిగింది, ఒక ఊరట, ఏదో దైవశక్తి ఉన్నది అనేది ఊరట కలిగిందండి. అయితే ఇది కుదరదు, సైక్రియాటిస్ట్ దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా ఇట్లా టెస్టులకు దానికి దీనికి డబ్బులు బాగా ఖర్చు అవుతున్నాయి. వీళ్ళందరూ అన్నారుగా తటవర్తి రాఘవరావు సార్ దగ్గర పోయినాక మీరు బాగా ఎదుగుతారనే ఉద్దేశంతో అన్నప్పుడు ఏమైందంటే అందరం వాళ్ళు రాలేదండి, నేను ఒక్కదాన్ని పోయినా. ఇక్కడ చూసినారా గులకర్రాలు ఎన్నో ఉంటాయి, రత్నాలు ఒకటో రెండో ఎన్నో కొద్ది మంది. అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్నే పోయినా. అంటే ఇప్పటికి నేను భీమవరం 20 నెలల నుంచి పోతున్నా. హుజూర్ నగర్లో ఇంతమంది వేల జనాభా ఉన్నారు, నువ్వు ఒక్కదానివే ఎందుకు పోవాలి అంటారు ఇంట్లో. నీవు ఒక్కదానివే ఎందుకు పోవాలి, ఇంట్లోనే చేసుకోరాదు అట్లా కూడా అంటారండి. 1 గంట ధ్యానం చేసుకోరాదు, భీమవరం ఎందుకు పోవాలి, ఇంత దూరం ఎందుకు పోవాలి, ఇక్కడ మచిలీపట్నం అంటున్నావు, ఏదో గుంటూరు అంటున్నావు, ఏదో అది ద్రాక్షారామం అంటున్నావు, ఏదో పాలకొల్లు అంటున్నావు, ఇంత దూరం ఎందుకు పోవాలి, ఇక్కడనే చేసుకో, ఇంట్లోనే చేసుకో. ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు మన శక్తి పెరిగినప్పుడు మనం ఎందుకు ఇంట్లో ఉండాలి అనేది తర్వాత మీకు అర్థమవుతుంది క్లాస్ చెప్తున్నప్పుడు. అయితే ఇది నేను ఒక్కదాన్నే పోయిందండి. పోయిన తర్వాత అక్కడికి పోయిన తటవర్తి రాఘవరావు సార్ క్లాస్ చెప్పిండ్రండి, నాకేం అర్థం కాలేదండి. అక్కడ మాత్రం పోగానే మాత్రం మీరు దేహం కాదు ఆత్మలు అనేది అర్థమైంది సార్.
మీరు దేహం కాదు ఆత్మలు అనేది అర్థమైంది. అయితే నేను ఈ ధ్యానంలోనికి రాకముందు ఎవరైనా ఇంటి పక్కన కానీ చనిపోయే వాళ్ళు ఉన్నా కూడా, బంధువులు ఉన్నా కూడా చూసి వచ్చేదాన్ని. చూసి వచ్చినప్పుడు ఓహో మీరు దేహం కాదు ఆత్మలంటే ఈ దేహం అశాశ్వతమైనది, ఆత్మకు మరణం లేదు, ఈ ఆత్మే శరీరాన్ని తెచ్చుకుంది. ఈ దేహం కాదు ఆత్మలంటే మీరు ఆత్మలై ఉన్నారు. ఆత్మలై ఉన్నారంటే ఆత్మ అంటే భగవంతుడు, మీరే భగవంతులై ఉన్నారు. మీ ఈ ఆత్మ శరీరాన్ని తెచ్చుకొని భూలోకానికి వచ్చింది. భూలోకానికి ఎందుకు వచ్చిందంటే జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చింది. మనం సంసారంలో పడి ఈ బంధాలలో పడి మనము ఆత్మ అనే భగవంతుణ్ణి మర్చిపోతున్నాము అనే సత్యం నాకు అర్థమైంది. అక్కడ ఆత్మనే భగవంతుణ్ణి మర్చిపోతున్నాం, మనం దీని మీదనే పడిపోతున్నాం. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు. ఇక్కడ మనసు ఉంటది, ఓ వేరే కాళ్ళు ఒకరు 10,000 ఇయ్యాలిగా, అడికొస్తే బాగుంది, ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది అనేది కూడా మనసు రెచ్చగొడుతుంది. మరి ఎంతసేపటికి డబ్బు 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 ఉన్నా మరి లోన ఉన్న భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోవాలి? మరి పిల్లలు, మరి మనవడు మనవరాళ్ళు ఇలా బంధాలలో పడి అందరికి సేవ చేస్తున్నావు. నీ అవసరం తీరినాక ఎవరు నిన్ను పట్టించుకునే దిక్కుండదు. వీళ్ళందరూ ఎవరు వస్తారు? కాష్టం వరకే వస్తారు అనే సత్యం అర్థమైంది. వీళ్ళందరూ సహకారిగా ఉంటారు కానీ అసలైన వీళ్ళు నీ వాళ్ళు కారు. నీ ఆత్మనే తెలుసుకునే మార్గమే ధ్యానము. ధ్యానము ద్వారానే నీ ఆత్మ యొక్క శక్తిని తెలుసుకుంటావు. నువ్వు ఆత్మవు అనే సత్యం బాగా అర్థమైంది. ఆత్మ అనే సత్యం బాగా అర్థమైన తర్వాత మరి నాకు ఏది ఇప్పటికి కూడా చాలా వరకు తేడా ఉంటది. కానీ ఒకటి మాత్రం నిజం, పాడగ రాగం బాగా వచ్చును, తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పాడుతుంటే రాగం బాగా వస్తుంటది, తింటుంటే వ్యాపాకు తీయగైతుంటది. సాధనముల పనులు సమకూరు ధరలోన చేస్తుంటే ధ్యానం చేస్తుంటే శక్తి పెరిగి ఎంతటి కష్టమైనా చిన్న కష్టంగా ఉంటది. ఈ ధ్యానంలోనికి రాకముందు చిన్నది కూడా పెద్దగా అనిపిస్తుంది, చిన్న సమస్య కూడా పెద్ద సమస్య అనిపిస్తుంది. ఈ ధ్యానంలోనికి వచ్చిన తర్వాత పెద్దది కూడా చిన్నగా అనిపిస్తుంది. ఏమో మచిలీపట్నం ఒక అర్ధగంట లేట్ అవుతుంది, అయింది. మనం ఇంకో అర్ధగంట కూర్చోబెడతాం మన ధ్యానులను. ఏమైతుందంటే క్లాసు మనం గొప్పగా చెప్పుకొని మన మార్గం ఏందో మనం చూసుకుందాం, మరి ఏం చేస్తాం అనే భావనలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాపంచికంగా 2 లక్షలు అప్పయిందండి, 2 లక్షలు అని గులుకుతామండి. అదే ధ్యానంలోనే వచ్చినాక అయితే కానీ అదే నిమ్మలంగా తీర్పుకుందాం. మనం శక్తి సంపాదించుకొని జ్ఞానం సంపాదించుకున్నప్పుడు ఒక 2 లక్షలు ఒక లెక్క, ఒక సంవత్సరానికి 1 లక్ష తీర్పుదాం, ఇంకో సంవత్సరం ఇంకో 1 లక్ష తీర్పుకుందాం. ఎందుకు బాధపడాలి? మాయల మారి మనసు ఎన్నో రకాల చేస్తుంది. ఇది మాయల మారి మనసు ఎన్నో రకాల, ఇది గతంలోనికి పోతుంది, భవిష్యత్తులోని భయాన్ని తెచ్చి పెడుతుంది, పనికిరాని చెత్తను ముందు పెడుతుంది. మనసు మనల్ని భయపెట్టిస్తుంది. మనం భయపడకూడదు, నిరాశ పడకూడదు, బాధపడకూడదు, అధైర్యపడకూడదు. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మానవునికి రాకపోతే ఎవరికి వస్తాయి? మనము ధ్యానము చేస్తున్నా కొద్దీ, ఈ జ్ఞానం విన్నా కొద్దీ అవి చిన్నగా అనిపిస్తాయి. సమస్యలు కానీ, బాధలు కానీ, సమస్య ఏది కానీ, కష్టాలు కానీ. మరి యోగి అనుకూల పరిస్థితులలో ప్రతికూల పరిస్థితుల్లో స్పందించడు. మనం సామాన్య మానవులను స్పందిస్తున్నామంటే మనసు చంచలంగా ఉన్నది. సామాన్య మానవులను స్పందిస్తున్నామంటే మనసు చంచలంగా ఉండడం వల్ల అదే శక్తి పెంచుకున్నప్పుడు, మనసును నిగ్రహించుకున్నప్పుడు, మనసును అదుపు చేసుకున్నవా ఉన్నప్పుడు మనకంటే గొప్పవారు ఎవరు లేరు. మనసును జయించిన వారు ప్రపంచాన్ని జయించిన వాడి కంటే గొప్పవారు. ఈ పాయింట్ మాత్రం నాకు అర్థమైంది. అంత సాధన అయితే కుదరదు.
కుదరదు నాకు. రాను రాను ఏందంటే ఏమర్థమవుతుందంటే చేస్తుంటే శక్తి పెరుగుతుంటే మన సమస్యలు బాధలు ఏది కానీ తోక ముడుచుకొని పోతాయి. కష్టాలు మన జోలికే రావు. మనం సిద్ధంగా ఉన్నాం అనుకో మన జోలికి రావు. మనం మెత్తగా ఉంటే మన అన్ని సమస్యలు మనకే వస్తాయి. సమస్యలు బాధలు మన జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ మబ్బుల్లా తొలగిపోతాయి. మబ్బులు ఇప్పుడు పట్టుతాయి, ఇట్లా బిరగ పట్టినట్టే పట్టినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. ఇది శాశ్వతం కాదు అనేది మనం భరించుకున్నప్పుడు సహించుకున్నప్పుడు అవి తోక ముడుచుకొని పోతూనే ఉంటాయి, ఆగవు. ఇప్పుడు చుట్టాలు వచ్చిండ్రు మన ఇంటికి, 2 రోజులు 3 రోజులు బాగా చూసినాం, వామో వీళ్ళు కదలటట్లేదని మనం పెద్ద పట్టించుకోం. వాళ్ళు పోతూనే ఉంటారు, ఆగుతారు. మనం మంచిగా ఫస్ట్ లో మంచిగా చూసుకున్నామండి, మరి ఇక వాళ్ళు పోతూనే ఉంటారు. పట్టించుకున్నప్పుడు పోరా. ఇప్పుడు మనం ఒకరికి ఫోన్ చేసిన అనుకో, ఆమె మంచిగా మాట్లాడింది అనుకో, కొద్దిగా బాగా మాట్లాడతాం. మంచిగా మాట్లాడలేదనుకో ఫోన్ పెట్టేస్తాం. సర్లే ఇవకి ఏదో బిజీగా ఉందనేది ఫోన్ పెట్టేస్తాం. ఇది కూడా ఇటువంటిది. అయితే మనం ఇంకా ఇది మరి మైగ్రేన్ తలనొప్పి పోయిందండి. చాలా వరకు ఏ కష్టం వచ్చినా మన ఎదుగుదల కోసమే. కష్టం నష్టాలు అవమానాలు ఏది గానా మన ఎదుగుదల కోసమే. ఎవరంటే అనుకోని దేహం కోసమే అన్నారు కదా. ఒక్కొక్కసారి టెంప్ట్ కూడా అవుతాం, అంత గొప్పగా ఎదిగిండ్రని అనుకోకండి. ఒక్కొక్కసారి టెంప్ట్ కూడా అవుతాం. టెంప్ట్ కాకపోతే వాళ్ళు ఇంకా ఇదే అయిపోతారు. ఎక్కడ ఉంటాయంటే సమస్యలు ఇంట్లోనే ఉంటాయి. ఇంట్లోనే ఉంటాయి, బయట ఎవరంటారండి మనల్ని? ఇంట్లోనే అంటారు. పిల్లలు, భార్యకు భర్తకు భార్య, బయట వాళ్ళు ఎవరంటారండి? ఎవరు అనరు. అంతా అయితే ఇంకా టాపిక్ లోకి పోదాం మాస్టర్స్. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని గురించి చెప్దాం. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగగారిని, ధ్యానం సకల సౌభాగ్యకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం సర్వరోగ నివారిణి అంటే ఏ రోగం ఉండకూడదు. ధ్యానం సకల భోగకారినంటే మనసు సంతోషంగా ఉల్లాసంగా ఎప్పుడు ఉండాలి. మరి ధ్యానం సకల సౌభాగ్యకారినంటే నిండా నూరేళ్లు ముత్తైతనంతో ఉండాలి. అంటే అనుకూలమైన భర్తకు అనుకూలమైన భార్య, అనుకూలమైన భార్యకు అనుకూలమైన పిల్లలు, అనుకూలమైన సేవకులు వీళ్ళు ఉండాలి. మరి అనుకూలంగా లేని పరిస్థితి ఏంటంటే మనము ధ్యానం చేస్తుంటే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న అనుకూలంగా వస్తారు. మనం దీన్ని పట్టు వదలకూడదు. పాయింట్ అర్థమైందా? వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, మనం చెప్తే విననప్పుడు మనలోన గొప్పవాడు ఉన్నాడని మనం ఎందుకు వదిలిపెట్టాలి? ఇంకెవరిని పట్టుకుంటావు? ఎంతమంది 1000 మంది దేహ బంధువులు ఉన్నా కూడా లోపట ఈ భగవంతుణ్ణి ఆశ్రయించకపోతే ఎక్కడ నీకేమీ ఉండలేదు. మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు విదేశాల నుంచి డాక్టర్లు వచ్చిన చాలా మంది 35 కోట్లు ఖర్చు అయినాయి. ఎందుకో బయటకు బయటపడలేదు. అదే నీలో ఉన్న ఆత్మ అనే భగవంతుణ్ణి అండగా ఉన్నప్పుడు, నీకు ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు 100 మంది 1000 మంది డాక్టర్లు ఉన్నా నువ్వు పైకి లేచొస్తావు. నువ్వు ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు, ఆత్మకు అపరిమితమైన శక్తి గలవాడు, సచ్చిదానంద స్వరూపుడు. మరి కరోనా వచ్చింది బాలసుబ్రహ్మణ్యం గారికి. ఏందమ్మా? బాలసుబ్రహ్మణ్యం గారికి కరోనా వచ్చింది, 35 కోట్లు ఖర్చు అయినాయి. మరి విదేశాల నుంచి డాక్టర్లు వచ్చిండ్రు. ఇక్కడ ఏదో పైప్ వేసిండ్రు, నేను చూసా, దాంట్లో ఫోటోలు చూసిండ్రుగా. మరి ఆయన అంటే ఇష్టం, ఎందుకంటే పాడతా తీయగా ఎప్పుడు పెట్టుకునేదాన్ని, ఎంత పని ఉన్నా ఎంత ఉన్నా కూడా పిల్లలకు. మరి నారదుల వారు 64 కళలు మరి అభ్యసించిండు, అశాంతి తొలగలేదు. ఈ బ్రహ్మ విద్యను అభ్యసించినప్పుడే, ఈ భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడే అశాంతి తొలగిపోయింది. మరి లేవా డబ్బులు? బాలసుబ్రహ్మణ్యం గారికి ఎవరికి కానీ డబ్బులు లేవా?
లేవండి. ఒక్కొక్కరికి డబ్బులు లేవా? 4 కూరలు కాదు 6 కూరలు చేస్తుండ్రు, తింటుండ్రు మంచిగా. మరి ఎందుకో వస్తున్నాయి? ఎంత కొంచెం తిన్నా కూడా ధ్యానం శక్తి కలది, ధ్యానము శక్తి కలది. ఇప్పుడు మీ సెల్ ఉంది, ఛార్జింగ్ లేదు, వేరే ఛార్జింగ్ పెట్టినావు, ఛార్జింగ్ ఎక్కదు. మీ సెల్ ఛార్జింగ్ మీకు ఎక్కితే కొద్దిసేపట్లే 25% 30% వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినప్పుడు చాలాసేపు నువ్వు మాట్లాడుకోవచ్చు. అదే నీకు ఛార్జింగ్ లేకపోతే నువ్వు ధ్యానం చేసినప్పుడు శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈజీగా ఇదైతా ఉంటావు. ధ్యానము ధ్యానము అంటే ఇక్కడ అనుకూలమైన పిల్లలు, అనుకూలమైన సేవకులు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నా కూడా అనుకూలంగా వస్తారు. 4వది ఏంటంటే ధ్యానము. కూర్చోనానా, సత్య జ్ఞాన ప్రసాదిని. మరి ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది ధ్యానము, సత్య జ్ఞాన ప్రసాదిని. ఎందుకంటే 2000 నోట్లు, 500, 1000 రూపాయలు, 1500 ఏ విధంగా ఇమిడి ఉన్నాయో ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని ఒక్కటి పట్టుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే సత్యం అంటే ఇక్కడ భగవంతుడు, ఆత్మ. సత్యం అంటే ఆత్మ, భగవంతుడు, సత్యము. ఇది పట్టుకుంటే అన్ని వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మరి సత్యము, ఆత్మ, భగవంతుడు నశింపు లేనివాడు, కాలాలు మారినా యుగాలు మారినా మార్పు చెందనివాడు. మరే మనము విగ్రహాన్ని పట్టుకుంటున్నాము, విగ్రహమే భగవంతుడు అనుకుంటున్నాము, విగ్రహమే భగవంతుడు అనుకుంటున్నాము. విగ్రహము మానవుడు సృష్టించినాడు, మానవుడు సృష్టించినాడు. మానవుణ్ణి సృష్టించిన వాడు ఆ పరమాత్మ, పరబ్రహ్మ. విగ్రహము భగవంతుడు కాదు, అది మార్పు చెందుతూ ఉంటది. కొండ నుంచి బండరాయిని తెచ్చి శిల్పి తన చాతుర్యంతో శిల్పి చెక్కి ఆ విగ్రహాన్ని ఆ గుళ్ళో పెట్టినారు. ఆ విగ్రహమే భగవంతుడు అనుకుంటున్నాము. కానీ మనలోని భగవంతుణ్ణి మర్చిపోతున్నాము మనము. అయితే ఇప్పుడు ఒక పులి బొమ్మ చూడు, పులి చూడు, నిజంగా పులి ఇంట్లో ఉంటుందా అండి? బొమ్మనైతే ఇంట్లో పిల్లలు ఆడుకుంటారు. మరి విగ్రహం కూడా అది దాంట్లో కదలదు, మెదలదు, ఏది లేదు. విగ్రహము ముందు అన్ని పెట్టి పలారాలు అవన్నీ పెట్టి మంచిగా తర్వాత దండం పెట్టుకొని అన్ని పుష్టిగా తింటాం మనం. మరి విగ్రహం ఎందుకో తింటలేదు? విగ్రహము ఎందుకో తింటలేదు? విగ్రహము జడ పదార్థము, విగ్రహము కదలదు, మెదలదు, మానవుడు సృష్టించినాడు. ఏందమ్మా, ఏంది నాన్నలు, పెదనాన్న మీరే, ఏంది ఇబ్బంది అనిపిస్తుందా? మానవుడే. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా స్పందన కొద్దిగా ఉండాలి. ఏంటంటే నిద్రపోవద్దు, ఇది దొరకదు అన్ని విధాల. ఎప్పుడు నిద్రే 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 నిద్రే. మనసు ఎప్పుడు పడుకో అక్కడికి పోయేది ఎందుకు? ఇక్కడ బెడ్ వేసినా, ఇక్కడ మంచిగా ఏసీ పెట్టినా దీంట్లో పడుకో అంటది. పడుకో అంటే కాష్టంలోకి పో అంటది చిన్నగా. అసంటి మనసండి. మరి మనం ఉన్నప్పుడే గొప్పగా మనం తెలుసుకోవాలి. అన్ని విధాల దొరకదు, అన్ని రోజులు మన రోజులు కావు. అయితే ఇక్కడ అది విగ్రహము భగవంతుడు కాదు, మానవుడు సృష్టించినాడు. మరి ఈ సృష్టిలో రెండే ఉన్నాయండి. ఒకటి పురుషుడు, 2 సృష్టి ప్రకృతి. అంటే పురుషుడు అంటే సత్యము, ఆత్మ, భగవంతుడు. మేడం కొంచెం ఇక్కడ పక్కన పెట్టండి మేడం, మర్చిపోతాను. ఇక్కడ పెట్టండి. ఈ సృష్టిలో రెండే ఉన్నాయండి. ఒకటి పురుషుడు, 2 ప్రకృతి. అయితే పురుషుడు అంటే సత్యము, ఆత్మ, భగవంతుడు. సత్యం అన్నా భగవంతుడే, ఆత్మ అన్నా భగవంతుడే, భగవంతుడన్నా భగవంతుడే. ఇది రెండోది ఏంటంటే ప్రకృతి. ఇది పురుషుడితో సృష్టించబడిందే ఈ ప్రకృతి.
అయితే ఈ ప్రకృతికి 3 ఉంటాయండి. పుడుతుంది, పోషింపబడుతుంది, నశిస్తుంది. పోషింపబడుతుంది, నశిస్తుంది. మరే మా మా అమ్మ నాన్నలు లేరు, ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు. మా అత్త మామలు ఉన్నారు, ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు. మరి రావణాసురుడు ఒకప్పుడు లంకను వైభవపేతంగా పరిపాలించిండు, ఇప్పుడు లేడు. అంటే ఇప్పుడు లంక లేదు, వైభవం లేదు. చూసిన వాళ్ళు చిత్రావస్థలో ఉన్నదని చెప్పిండు. ఒకప్పుడు పాలించిండు. ఒకప్పుడు మనం యవనంలో ఉన్నాం, చిన్నప్పుడు చాలా చక్కగా ఆడుకునే వాళ్ళం. కబడ్డీ, ఖో ఆట, ఏదో రింగ్ బాల్, ఇవన్నీ బాగా. దాంట్లో కూడా ఫస్ట్ రావాలని ఏముండేది, ఉరుత తపన ఆడటం. ఇప్పుడు మొఖాలు నొప్పులు వచ్చినాయి, బస్సు దిగేటప్పుడు కూడా కష్టం అనిపిస్తుంది. మరే చిన్నప్పుడు లేక ఇది లేదు. యవనం అంటే ఇక్కడ ఏంటంటే ఇది శరీరం అశాశ్వతం అనే దానికి సిగ్నల్స్. అంటే నల్ల జుట్టు తెల్లగా కావడం, ఇక్కడ నల్ల ఉందంటే కలర్ వేయబడ్డది అన్నట్టు లెక్క. మరి నల్ల జుట్టు తెల్లగా కావడం, మరి పళ్ళు కూడా ఒక్కొక్కసారి కదులుతున్నాయండి. పళ్ళు కూడా నొప్పిలేస్తుంది ఒక్కొక్కసారి. ఒకసారి భీమవరం నుంచి వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి, తెలియకుండానే నొప్పి అండి. మరి ఎందుకో కానీ కొద్దిసేపు అట్లే బస్టాండ్ లో కూర్చున్నా, కొద్దిసేపు తగ్గిపోయింది. అది మళ్ళీ ఇవి మోకాల నొప్పులండి. శరీరం అంటే ఇది సిగ్నల్స్ అండి. శరీరం అశాశ్వతమైంది, ఇది సిగ్నల్స్. నువ్వు త్వరగా చేరుకో ఆత్మను, ఆత్మ దర్శనంగా. ఏ టైం ఎటువంటిదో శరీరం వదిలిపెట్టుకోవడానికని ఇవన్నీ సిగ్నల్స్. మనం ఏం చేస్తున్నాం, దీన్ని పట్టించుకుంటలేవు. మన సెల్లు పట్టుకున్నామంటే ఈ అమ్మ ముచ్చట, ఆ అమ్మ ముచ్చట, వీళ్ళ ముచ్చట, వాళ్ళ ముచ్చట. మరి ఈ విషయాలను మనం ఏం పట్టించుకుంటలేవు. ప్రకృతికి 3 ఉంటాయి. పుడుతుంది, పోషింపబడుతుంది, లయమవుతుంది. అంటే ఇల్లుంది, ఒక 70 ఏండ్లు ఉంటది, ఒక పాతగా కూలుతుంది కదండి, దాని స్థితి అయిపోయిన తర్వాత. ఇది కూడా అంతేనండి, ఇది కూడా అంతే. దీన్ని సృష్టి, స్థితి, లయ అంటారు. మరి ఎంతసేపటికి నువ్వు ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నావు గాని భగవంతుణ్ణి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం లేదు. ఎవరంటున్నారు? పత్రి సారు. మరి ప్రాపంచిక జ్ఞానం అంటే ఇక్కడ డబ్బు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అంటే సెల్లులు, ఈ ఆపరేటర్లు, ఇవి సృష్టికి సంబంధించిన జ్ఞానమే. అంటే ఇక్కడ ఏదైనా కూడా ఈ సృష్టికి సంబంధించిన ఇల్లు అనుకో, కార్ అనుకో, ఆస్తులు అనుకో, డబ్బు అనుకో, అధికారం అనుకో, పేరు ప్రతిష్టలు అనుకో, ఏదైనా కూడా ఈ రాజకీయ నాయకులు కీర్తి ప్రతిష్టలు అనుకో, ఎమ్మెల్యే గాని, ఎంపీ పదవులు గాని, సీఎం గాని, ఇక్కడ జగన్ గురించి ఎన్నో వీళ్ళు వాదించడం, కేసీఆర్ పదవిలో ఉండి ఆయనే పదవే గొప్పదనుకోవడం, ఇంట్లో ఈ డబ్బులే గొప్ప అనుకుంటున్నాం. భూముల కాడ కూడా అన్నదమ్ములు వాదనలు జరుగుతున్నాయి. అన్ని ఈ ప్రాపంచకు సంబంధించిన సంపాదించుకుంటున్నావు గాని ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం లేదు. అంటే ఇది తాత్కాలికమైనది. ఇది సృష్టికి సంబంధించిన జ్ఞానము తాత్కాలికమైంది, క్షణిక సంతోషము. ఇప్పుడు బాబుకు జాబ్ రాలేదని బాగా ఇబ్బంది పడతావండి, కష్టపడి సంపాదిస్తావు. జాబ్ వచ్చిన తర్వాత ఆయనే మంచిగా ఒక సంవత్సరం పాటు మంచిగా ఉంటాడు. తర్వాత నా డబ్బులు అంటాడు. మనకేమన్నా సమస్యలు వచ్చినాయి అనుకోండి, వచ్చినా కూడా మన దగ్గర ఉన్నట్టు ఉంటాయండి డబ్బులు. నా డబ్బులు 2 సార్లు మందులు వేస్తాడు, 3వసారి వామో ఇన్నైనా అని అంటారు. మరి ఏదైనా కూడా మరి భగవంతునికి మరి సృష్టికి సంబంధించిన జ్ఞానం సంపాదించుకుంటారు కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం లేదు. ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే, భగవంతునికి సంబంధించిన జ్ఞానం సంపాదించుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే, సైలెన్స్ మెడిటేషనే. శ్వాస మీద ధ్యాస ధ్యానము, సైలెన్స్ మెడిటేషను. మ్యూజిక్ మెడిటేషన్ కాదు, మ్యూజిక్ మెడిటేషన్ కాదు.
మ్యూజిక్ మెడిటేషన్ కాదు, శ్వాస మీద ధ్యాస ధ్యానమే. ఈ శ్వాస, ఇక్కడ శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే మానవుడంటే శరీరము, మనసు, ఆత్మ. శరీరం కన్నా మనసు గొప్పది, మనసు కన్నా ఆత్మ గొప్పది. ఈ పైకి కనిపించేదంతా శరీరమే. లోన మన కళ్ళు మూసుకున్నప్పుడు లోన మనసు ఉంటది. మనసు తర్వాత మనసుకు లోపల ఆత్మ ఉంటది. అయితే మరి లోనికి పోవాలంటే మనసే. ఇక ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకోగానే ఇక మనసు ఎక్కడెక్కడ ఏ ఆలోచనలు ముందు పెడుతుంది. ఆ గతంలోకి పోతుంది. మీ అమ్మ ఇట్లన్నది, మీ నాన్న ఇట్లన్నాడు, మీ అన్నదమ్ములు ఇట్లన్నారు, ఈ భూమి ఎకరం భూమి ఇయ్యలేదు, ఎకరం భూమి కూడా నాకు వస్తుంది, ఈ గెట్టు నాదే కదా, ఇది నాదే కదా, దానికి ఇన్ని లక్షలు పెట్టినా, కుటుంబానికి ఇన్ని పెట్టినా, అన్ని వెంటాడుతాడు. అన్ని రకరకాల గతంలోకి పోయి బాధను, భవిష్యత్తులోనికి పోయి భయాన్ని, పనికి రాని శక్తను ముందు పెడుతుంది. మనము ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి. వస్తాయి ఆలోచనలు వస్తాయి. కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస ధ్యానం పెట్టినప్పుడు మెల్లిమెల్లిగా ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. మెల్లిమెల్లిగా ఆలోచన రహిత స్థితి ఏర్పడ్డప్పుడు అక్కడ ఆత్మతో, అక్కడ మిగతాది ఏంది, ఇప్పుడు రెండు ఉన్నాయండి. ఇప్పుడు మనసు ఉంది, ఆత్మ ఉంది. ఆలోచనలు ఆగిపోయింది, అక్కడ ఆత్మనేగా. ఆత్మతో కనెక్ట్ అవుతాము. ఆత్మతో మనమే ఆత్మలం. ఇంకా ఈ మనసు ఆత్మకు అడ్డు, ఈ మనసే ఆత్మకు అడ్డు. ఇప్పుడు ఒకరింటికి, ఇప్పుడు రామ్ వాళ్ళ ఇంటికి పోయిందండి. పోగానే ఇంటి ముందు కుక్క మొరుగుతుంది. ఇష్యూ అంటే పోవట్లేదు. రామ్ గారు వచ్చిండ్రు. ఇష్యూ అనగానే వెంటనే వెళ్ళిపోతుంది. మరి ఆ కుక్క వెళ్ళిపోయిన తర్వాత లోనికి పోతావు, ఇంటి యజమాని. ఇది మనసు కూడా ముందుగా భయపెట్టిస్తుంది మనల్ని. దీని టెక్నిక్ మనం తెలుసుకోవాలి. మనల్ని ఇప్పుడు మచిలీపట్నం ఎందుకు పోతావు? ఓ గంట క్లాస్ చెప్పడానికి, ఓ గంటన్నర క్లాస్ చెప్పడానికి ఎందుకు పోతావు? అంత దూరం పోవడం అవసరమా అని నిన్న మొన్న అంటది. మనం స్టెప్ ముందుకేసినాం అనుకో, అవన్నీ తోక ముడుచుకొని పోతుంది. మరి ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల మనకు కూడా మైండ్ లో స్థితం అవుతుంటది. మనం చెప్తుంటే కూడా గొప్ప స్థితి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాము. మరి ఇలా మనసు ఆత్మకు అడ్డు ఏంటంటే మనసే. అన్ని ఈ పనొద్దులే, ఆ పనొద్దులే, ఇక్కడి పోకులే, భీమవరం పోకులే, బస్సు లేదు, ట్రైన్ లేదు, ఏది లేదు అని ఇలా నెగటివ్ థింకింగ్ అన్ని ముందర పెడుతుందండి. మనం ధైర్యంగా స్టెప్ వేసుకోవడమే. ఉన్నప్పుడే, శరీరం ఉన్నప్పుడే, దేహం ఉన్నప్పుడే, వయసులో ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, ఇంద్రియాల పటుత్వం ఉన్నప్పుడే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. అన్నిటికీ అడ్డు మనసే. అన్నిటికీ అడ్డు మనసే. ఇదొద్దులే, అదొద్దులే, ఇదొద్దులే, ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటావు. మనం చేయి జారిపోయినాక, అవకాశాలు కోల్పోయినాక మనం బాధపడతాము. అంటే నేను చెప్పడమేనే, ఒక్కరు కూడా రాసుకుంటలేరు. బుక్స్ లేవు, పెన్నులు లేవు, ఏది లేదు. మరి నాది నాకే చెప్తే నా పరిస్థితి ఏంది? మరి నాకు కూడా కూలి గిట్టాలి కదా సార్. ఏంటిది నిలవబెట్టుకునేది? ఈ తలకాయల్లా, ఈ మాయల మారు మనసా? నాకు తెలియదా మా మనసు గురించి? ఈ మనసు నిలబెడుతుందిలే. ఇక కొద్దిసేపు ఇది ఆగరాదు. ఇక గిసుంటనే ఏదో ముచ్చట పెడతావు. ముచ్చట పెట్టంగానే అతను ఎంతసేపు ముచ్చట పెడతావు. నేను నాది నాకే చెప్తావు. మా గురువు గారు రాయి అంటారు. నేను అది పుస్తకాలు తేవడం. అమ్మా యూట్యూబ్ లో పెడతారు కదండి. ఏంటిది? యూట్యూబ్ లో ఎంఎంసీ ఛానల్ లో పెడతారు. అది వింటాం. వినడం కాదు, రాసుకోవాలి. డైరెక్ట్ వేరు, ఇండైరెక్ట్ వేరు. విగ్రహం వేరు, లైవ్ గురువు వేరు, అసలైన గురువు వేరు, వేరే గురువు వేరు. విగ్రహం వేరు, ఇంకేమంటారు దాన్ని, ఏమంటారు? గురువు వేరు, భగవంతుడు విగ్రహం వేరు. అర్థమైందా? ఇప్పుడు లైవ్ గురువు మన తటవర్తి రాఘవరావు సారు రాసిన దాకా పట్టుబడతాడు.
ధ్యానం చేసి ఒక పావుగంట లేట్ అయినా ఎందుకు జాయిన్ కాలేదని అంటాడు. మరి అలా మరి పత్రి సారో మరకట్ న్యాయం అయితే ఈ తటవర్తి రాఘవరావు సారో మార్జాల న్యాయం. అంటే ఇప్పుడు మరకట్ న్యాయం అంటేనో కోతి పిల్లే కోతిని పట్టుకుంటది, ఇక్కడనో పిల్లి ఏం చేస్తుంది తన పిల్లి కూనల్ని పట్టుకుంటది. ఇప్పుడు ఈ గురువు గారు మమ్మల్ని బిరగ పట్టుకొని ఏడ వదిలి పెడతారు నా పిల్లలు అని ఈయన పాకులాట. నా శిష్యులు ఏడ వదిలి పెడతారు, ఏళ్ళ ముందుకు ఎదగాలి, బాగా క్లాసులు చెప్పాలి, గొప్పగా చెప్పాలి, అందరూ ధ్యానంలోనికి రావాలి అనేది ఆరాటం, తపన. మరే మొన్న తెలియకుండా మరి ఆ మంచినీళ్ళ బాటిల్ అనుకొని యాసిడ్ బాటిల్ తాగిండు ఎవరు, మన గురువు గారు తటవర్తి రాఘవరావు సార్. అయితే 2 నెలలు 3 నెలలు పడుతుందని చెప్పారు. వినపడుతుందా అండి వెనక? అయితే ఏమైందంటే 1 నెల రోజులల్లే బయటకు వచ్చింది. అది కూడా సర్జరీ చేసి అది కూడా ఈ పైప్ వేసిండ్రండి. అప్పుడు అన్నవాహిక డ్యామేజ్ అయితే ఒక పైప్ వేసి దాంట్లో ఇది ద్రవ పదార్థాలే పోసిండ్రు పైపు ద్వారా. ఇప్పుడు అది కూడా పైపు కూడా తీసేసిండ్రు, మంచిగా గొంతు ద్వారా అన్ని సెట్ అయిపోయింది పూర్తిగా. ఎంత బాగా సెట్ అయిందండి అని అన్నారట డాక్టర్లు. మరి ధ్యానం యొక్క గొప్పతనం పాయింట్ అర్థమైందా? ఇవన్నీ మనకు పరీక్షలండి. మరే ప్రశాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయలేదు, కష్ట సమయంలో మనసు కుదుట పడుతుందా? ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అన్నో డబ్బులు వెనకేసుకోలేదు, ఏదన్నా ఆపరేషన్ అవుతుంది, ఏదైనా కష్ట సమయం వస్తుంది, అప్పటికప్పుడు డబ్బులు రమ్మంటే వస్తాయా? మరి ప్రశాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేసి శక్తిని సంపాదించుకున్నప్పుడు కష్ట సమయంలో ఆ శక్తి ఉపయోగపడుతుందండి. ఎంతసేపటికి ఏముందట క్లాసు పోను, మంచిగా ఇంట్లో పండుకుంటే బాగుంది. ఇది రోజు పండుకో, ఏముంది, ఉన్న పనే ఉంది అండి. మరి ఆ మేడం గారు మరో జన్మ పుస్తకాలు కూడా తెచ్చిండండి. మరి 80% కాలిపోయినప్పుడు డాక్టర్లు బతకదని అన్నప్పుడు మరి పత్రి సారే మరి ఈ జ్ఞానాన్ని ఆమెకు బోధ చేసి మరి నానాటి బ్రతుకు నాటకం అని ఆ జోలపాట పాడి ఆమెను పడుకోబెట్టిండట. నిద్ర పట్టక నేను చనిపోతా నేను అండి. మొత్తం 80% కాలిపోయి ఆ దూదంతా ఇట్లా శరీరం మీద పెట్టినప్పుడు ఆ దూది పీకేటప్పుడు ఎంత నరకం అనుభవించాలండి. ఆమె పడ్డ బాధ అంత కాదు. 4-5 నెలలు మనం గింతంత కాలితేనే గింతంత చెయ్యి కాలితేనే ఎంతో ఇబ్బంది పడతాం, గిలగిల కొట్టుకుంటాం. మరి 4-5 నెలలు ఆ చీము, బ్లడ్ ఇట్లా వరదలు కాలువలు ఇట్లా పారేదట. ఆ దూదంతా పెట్టి మరి ఇట్లా ఆ దూదిని మళ్ళీ మార్చాలంటే పీక్తా అంటే ఎంత బాధ కావాలండి. నరకం. మరి అలాంటి స్థితి నుంచి ఆమె బయటపడి ఎన్నో ఊర్లకు తిరిగి క్లాసులు చెప్తుంది గొప్పగా. ఇప్పుడు మరి 3 రోజులు ఆమె పొయ్యిల దగ్గరనే ఉంటుంది, మరి వంటల కాడ. మరి మరి అందరికి సరిపోయినాయా లేదా అని చూసుకుంటుంది మంచిగా చక్కగా. మన ఇంటికి ఒక 4 వస్తేనే చుట్టాలు వస్తేనే ఇబ్బంది పడతాం. మరి ఇప్పుడు 400 మంది 500 మంది మరి ధ్యానులు వస్తారు ప్రతి నెల, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఆమె అన్ని చూసుకుంటుంది. మరి అలా ఎందుకు ఆమె అట్లా తయారైందంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవాలి. ఆ ఉపనిషత్తులు కూడా చదువుతుందండి. ఉపనిషత్తులు ఇవన్నీ చదివి ప్రతి సబ్జెక్ట్లో ఉంది మాకు చెప్తుంది జూమ్లో. మీరు ఎవరెవరు జూమ్లో లేదో క్లాస్ అయిపోయినాక నేను బుక్ ఇస్తా, ఫోన్ నెంబర్లు అది ఇవ్వండి, నేను జూమ్లో జాయిన్ చేస్తా. జూమ్లో మరి ఉదయము 4 గంటల నుంచి 6:30 వరకు జూము, తర్వాత 6:30 నుంచి 7 గంటల వరకు సార్ క్లాసు, తర్వాత డిస్కషన్, తర్వాత అది మీ ఇష్టం డిస్కషన్లు. ఇలా వింటుంటే ఏమైతుందంటే మనకు జ్ఞానం వచ్చేస్తుందండి. భీమవరం ఎందుకంటే సాధన. శరీరం 2 రోజులు సాధన చేయలేదనుకోండి, ఏం కాదులే పడుకో, ఇక ఏదో చేసినావు కనుక పడుకో అంటది. అదే పట్టుదలతోని మరి ప్రతి నిత్యం సాధన చేసినప్పుడు దానికి సంధి ఇవ్వకూడదు. దానికి ఎవరికి, మనసుకే, వేరే వాళ్ళకి కాదు, మనసుకే సంధి ఇవ్వకూడదు. ధ్యానం చేసినప్పుడు వామ్మో అనే భయం అనేది ఉండాలి. భయం అనేది ఉండాలి. మనం ఎదగాలి,
మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనేది భయం ఉండాలి. ఎంతసేపటికి మనం భూమి మీదకి దీనికి రాలే, మనం జ్ఞానం కోసమే వచ్చినాం. సాధన జ్ఞానమే మన వెంబడి తీసుకుపోతుంది. అయితే ఇక్కడ ఈ మనసు పనికిరాని చెత్తను ముందర పెడుతుంది. ఆ మనసు మరి ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి ఆ శ్వాసను గమనించినప్పుడు మరి ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ఆలోచన రహిత స్థితి ఏర్పడినప్పుడు అప్పుడు ఆత్మతో కనెక్ట్ అవుతాము. అంటే ఇక్కడ ఎవరితో ఉంటే వాళ్ళవి వస్తాయండి గుణాలు. ఇక్కడ మన పక్కన సినిమా పోతుంది, ఒక ఆమె సినిమా పోదానరా అది అక్క అని అంటది. మరి ఆమెతో పోతే రోజు సినిమాలకు అలవాటు అవుతాం. పక్కన ఒక డ్రింక్ మాస్టర్ ఉంటాడు అనుకో, చిన్న గింత గ్లాస్ తాగు ఏం కాదులే అని అంటారు. చిన్నగా తాగుతారు. మరి ఆయనతో ఉంటే ఆయన కథం మళ్ళీ వారం వరకు తాగడైనా ఇంత పొడుగు బాటిల్ తాగుతాడు. మరి ఎవరితో ఉంటే వాళ్ళతో కనెక్ట్ అవుతాం. ఇక్కడ ఆత్మతో ఉంటే ఆత్మ కనెక్ట్ అయినప్పుడు మరి మానవుని యొక్క లక్షణాలు పోయి దైవ లక్షణాలు వస్తాయి. మానవ లక్షణాలు పోయి దైవ లక్షణాలు. మానవ లక్షణాలు అంటే స్వార్థము, హింస, అవినీతి, అధర్మము, ఇలా ఆంకార స్థానంలో వినయం వస్తుంది. స్వార్థము స్థానంలో నిస్వార్థము. స్వార్థం అంటే ఇక్కడ మరి ఒక తండ్రికి 4 అన్నదమ్ములు ఉంటారండి. అన్నదమ్ములుండి మరి మా నాన్నకు 4 అన్నదమ్ములు. వీళ్ళు కొద్దిగా అమాయకులు. మా పెదనాయన చేసిండండి అధికారం, కొంచెం ఇల్లు అది పెత్తనం అంటారు కదా, కుటుంబ బాధ్యతలు చూసి వీళ్ళది భూములు ఆయన ఆక్రమించుకుంటండి స్వార్థం కోసం. మరి ఎంతైనా కూడా సమానంగా తీసుకోవాలి కదండి. కాకపోతే కొద్ది గొప్ప ఎక్కువ తీసుకుంటారు కానీ చాలా వరకు లాక్కున్నాడు ఆయన. చాలా వరకు వీళ్ళు అడగలేదు. ఈ మామ వచ్చిన తర్వాత మరి అంటారు కదా, ఆడోళ్ళు వచ్చిన తర్వాత ఈయనకి ఎందుకు భూమి ఉంది, ఈయన సొంతంగా సంపాదించుకుండా అది ఇది అని అంటారుగా. తర్వాత లేదు వీళ్ళ ఆస్తి ఈయన తీసుకున్నాడు అనేది తెలిసింది. తర్వాత అది పెద్ద మనుషుల ద్వారా దాన్ని తీర్మానం చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే స్వార్థము నా కుటుంబానికే కావాలి. వీళ్ళు ఏమన్నా కానీ నా కుటుంబానికి కావాలి, నేనే మంచిగా ఉండాలి. మరి నీ కష్టంతో నువ్వు మంచిగా ఉండి ఎవరు వద్దన్నారు? ఇంకోళ్ళని తీసుకుంటే ఏదంటే అది. అయితే ఇక్కడ ఇలాంటివి పోయి నిస్వార్థము, అందరూ నా వాళ్ళు, అందరూ మంచుకుండాలి, అందరితో పాటు నేను తీసుకుంటా. ఒక మాట అటే పోని నా ఇటే పోని అనే ఇప్పుడు ఉంటది. అందరం ఆత్మస్వరూపులమే. ఒక సెంటు భూమి అటు పోని ఇటు పోని ఏముంది అన్నట్టు ఇప్పుడు ఉంటుంది. అంత ఉండదు. ఇప్పుడు మనం ధ్యానం చేసిన కొద్దీ, మనసు శుద్ధి అయిన కొద్దీ అంత ఉంటది. రెండో పాయింట్ ఏంటంటే హింస అంటే ఒక జీవులను చంపడం గొప్పది, అది కాదు హింస. మాట ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, దేని ద్వారా కానీ ఒకరిని నొప్పియకూడదు. ఇప్పుడు అమలక్కలు ఉండరు, ఎంతసేపటికి వాళ్ళమ్మ ముచ్చట ఒకరిని విమర్శించొద్దండి. ఎంతసేపటికి విమర్శిస్తే కూడా ఇప్పుడు పత్రి సార్ అంటాడు, ఇద్దరు మాట్లాడేటప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడుకోవాలి కానీ చెడు మాట్లాడొద్దు, ఒకరిని విమర్శించొద్దు. అంటే ఇక్కడ వాళ్ళు ఏది కానీ ఒకరిని చేయకూడదు. అంటే మాట ద్వారా నొప్పియకూడదు. మీరు మరి జీవుల హింస ఆప్తేనే ఆ పరమాత్మ తృప్తి పడతాడని మనం పత్రిసారే చెప్పిండండి. అది జీవుల హింస ఆపగలిగిందే చాలా వరకు పత్రిసారే. కుండ బద్దలు కొట్టినట్టు ఆ జీవులు చంపి మన దేహం అనే దేవాలయంలో వేసి, మా తెలంగాణ సైడ్ అయితే ఫంక్షన్ అయితే అదే అండి అది. మరి తల్లిదండ్రులు ఉన్నప్పుడు మంచిగా పెట్టరు, చెయ్యరు, కానీ చనిపోయిన మాత్రం 10 ఆటపోతలను కోసి మంచిగా చేసి వాళ్ళందరినీ పిలిచి పెడతారండి. మంచిగా కమ్మగా తినిపోతారు. ఎంత బాగా చేసిండ్రో, ఎంత బాగా చేసిండ్రో అంటారండి మా తెలంగాణ సైడ్ అయితే. మరి ఉన్నప్పుడు చేసుకోవడమే గొప్పతనం అండి. ఉన్నప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడమే గొప్పతనం. మొన్న మాత్రం ఒకటి గొప్ప కార్యం ఏం చేసిందంటే, మా మామగారు ఏడాది మాసకం ఈయనే ఆటపోతులను కోస్తానని చూస్తుండు. నేను ముందు నుంచే నేను రాను, కోస్తే నేను రాను, కోయకపోతే కూరగాయల భోజనం పెడతానంటే నేను వస్తా, మేమే పెద్దోళ్ళం అన్నట్టు.
అయితే అని పట్టుబట్టి మాంసాహారం ఏం పెట్టలేదు, అది కూరగాయలతోనే పెట్టించినాం. ఎవరు వచ్చినా ఏం లేదు, రాకపోయినా 10 మంది వచ్చినా చాలు, అసలు నువ్వు చేయకపోయినా ఏం లేదు. ఎందుకంటే సచ్చినాక సమాధి ఎందుకండి నన్ను అడిగితే. చేస్తేంది చేయకపోతే ఒక ప్రాణిని చంపి ఇదివరకు తెలక ముందు ఎన్నో చేసినాం పాపాలు, తెలిసినాక ఎందుకు చేస్తాం? ఇప్పుడు ఒకరు నీకు 10,000 ఎగ్గొట్టిండ్రండి, ఎగ్గొట్టినాక ఆ 10,000 ఇచ్చి ఎగ్గొట్టినాక మళ్ళీ 10,000 ఇస్తావా? ఎగ్గొట్టిన ఆయన ఎగ్గొట్టిండ్రని నువ్వు కష్టపడి మళ్ళీ 10,000 ఇస్తావా? నువ్వు ఇవ్వరు. మరి ఇది కూడా అంతే, చేసిన తప్పు మళ్ళీ ఎందుకు చేస్తాం? మనం ఇదివరకు చంపినాం, తిన్నాం, చేసినాం, ఇప్పుడు కర్మలు తెచ్చుకుంటాం. ఈ కర్మలు పోగొట్టుకోవాలి. నేను తినొద్దు నలుగురు చెప్పాలి, అది గొప్పతనం. హింస నాపు చేసిన వాడే గొప్పవాడు, హింసని ప్రోత్సహించిన వాడు గొప్పవాడు కాదు. మరి ఇలా హింస స్థానంలో అహింస ఏర్పడుతుంది. మరి ఇంకొకటి ఏంటంటే అధర్మం రావణాసురుడికి మరి ఇంట్లో భార్య లేదా? ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. మరి పరస్త్రీని తెచ్చుకున్నాడు, రాముని వారి భార్యను సీతాదేవిని. మరి అలా అది అధర్మం కాదా? సృష్టి విరుద్ధంగా చేసిండు, రాముని చేతుల్లో పతనమైండు. అంటే కోరికలు నీ ఇష్టమేనా? గొంతమ్మ కోరికలు సృష్టికి విరుద్ధంగా చేయకూడదు, సృష్టికి అనుకూలంగా ఉండాలి. ఇది ధర్మంగానే ఉండాలి. జీవులను చంపొద్దు, మన కష్టమేందో మనం పడాలి. ఏదైనా కూడా మరి మనం ఏ విధంగా మనం బాధపడుతున్నామో ఆ బాధ ఇతరులకు కలగజేయకూడదు. మన ద్వారా ఏదైతే చేస్తావో అదే నీకు వస్తుంది. ఏ చెయ్యి ఏ కర్మ చేస్తుందో ఆ కర్మ ఫలితమే నీకు వచ్చేస్తుంది. అదే ధర్మము. అధర్మంగా ఉన్నప్పుడు నీకు కష్టాలు సమస్యలు వస్తాయి. ఈనాడు మంచిగా చేసిన అనుకుంటున్నావు, ఈనాడు ఏటపోతుని కోసిన బ్రహ్మాండంగా తిన్నా అనుకుంటున్నావు, కొద్ది రోజులకు దాని కర్మ ఫలితం అనుభవించవలసిందే. తినేటప్పుడు మంచిగా ముక్కలు మెత్తగా తిన్నా. మరి ఎన్ని రోజులు నైట్లు నేనే పోయినా, చికెన్ మార్కెట్ పోయినా, చికెన్ గిలగిలా, అది కోడి గిలగిలా, గ్రైండర్ గిలగిలా కొట్టుకుంటుంది, నేను కూడా గిలగిలా కొట్టుకుంటా. రాత్రి ఎన్ని నైట్లు నిద్ర పట్టలేదు, ఆ బాధ అనుభవించినోని తెలుస్తుంది. అందరికి ఎందుకు అర్థమవుతుంది? మరి ఇలా హింస స్థానంలో అహింస, అవినీతి స్థానంలో నీతి. అవినీతి అంటే ఇక్కడ కిలో వంకాయలు అంటారండి 900 ఇస్తారు, 100 కిలోలు బియ్యం అంటారు 95 కిలోలే ఇస్తారు బియ్యం. తూకంలో మోసం. అలా ఏదైనా కూడా 100 రూపాయలు ఎక్కువనే తీసుకో, లాభం చేకూర్చుకో, కానీ కరెక్ట్గా ఉండాలనేది మన పత్రి సార్ అంటాడు. ఏదైనా కూడా కరెక్ట్గా ఉండాలి. ఇది అవినీతి స్థానంలో నీతి ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే అహంకారములో వినయం వచ్చేస్తుంది. అహంకారం ఎవరి మీద అహంకారం అండి? అది మనసు ఉంటేనే అహంకారం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఈరోజు వింటుండ్రు, రేపు గొప్ప వాళ్ళు అవుతారు. ఈ రోజు వింటుండ్రు, రేపు గొప్ప వాళ్ళే. మరి నేను ఒకరోజు అట్టడుగు దాంట్లో అక్కడే కూర్చుంటాం. అంటే ఇప్పుడు భీమవరం పోతాం, జూములో పోతాం, ఎక్కడికన్నా పోతాం, అక్కడనే కూర్చుంటాం. ఇక్కడ కూర్చున్నంత మాత్రాన మీరు అహంకారం చొప్పున విర్రవీగొద్దు. అదే అహంకారం పొగిడినా విమర్శించినా ఏదైనా కూడా వినయం ఉండాలి. అహంకార స్థానంలో మనసు శుద్ధి అవుతుంటే వినయం వచ్చేస్తుందండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనసు ఎప్పుడైతే శుద్ధి అవుతుంటదో, శుద్ధి పరిశుద్ధి మహాపరిశుద్ధి అవుతుంటే వినయం వచ్చేస్తుంది అహంకార స్థానములో. మరి మానవుడు ఆశిస్తాడండి, దైవానికి ఏ ఆశ ఉండదు. దైవం అంటే ఎవరు? మనమే, ఆత్మలము. దైవానికి మరి మానవుడు వేరుగా చూస్తాడండి. వెనక ఏం బాబు నాన్న కూర్చోండి, దగ్గర కూర్చోండి, శ్రద్ధగా వినండి. అమ్మా, మానవుడు వేరు, నా కుటుంబం వేరే, అంతా వేరు చూస్తారు. కానీ
దైవము అంతా నేనే, అదే అద్వైతము, అంతా నేనే. అది దైవము నేను కాదు, దైవము నేను వేరువేరని మానవుడు చూస్తాడు. కానీ మరి అద్వైతం అంటే అంతా దైవము నేను ఒకటే, అంతా అద్వైతమే, అంతా అద్వైతమే అనేది ఇక్కడ ఉంటది. మరి ఇలా మరి ఈ విధంగా మీలో మార్పులు వచ్చినాయా అని ప్రతి ఒక్కరూ అడిగినప్పుడు ఇది మెల్లిమెల్లిగా వస్తాయండి, ఒకేసారి రావు, ఒకేసారి రాదు, మెల్లిమెల్లిగా 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 వస్తాయి. మరి గరుకురాయి గీకగా గీకగా నున్నగా అవుతుంది. గరుకురాయి ఉంటది కదండి, మీకు అందరికి తెలుసుగా. ఇది గీకగా గీకగా నున్నగా అవుతుంది. పట్టు వదలకుండా సాధన చేయాలి. పట్టుదల, కృషి, శ్రమ ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా సాధించుతాము. పట్టుదల, కృషి, శ్రమ మరి ఉన్నప్పుడు ఏదైనా సాధించుతాము. గైడింగ్ ద్వారా, గైడింగ్ మెడిటేషన్ ద్వారా మనసును దాటలేము. మనసు శుద్ధి కాదు. ఇప్పుడు గైడింగ్ అంటే మ్యూజిక్ మెడిటేషన్ పెట్టొచ్చు, ఏదో కర్మ విపాక ధ్యానం అంటుండ్రు, మనీ మెడిటేషన్ ధ్యానం అంటుండ్రు. ఏదైనా మరి వాళ్ళ మాట ఏదో మాట మీద పెట్టి వాళ్ళు సౌండ్ వినిపిస్తుంటే ధ్యానం చేసినట్టు ఆ ధ్యానం కాదండి. ఆ మనసు అనేది ఆ మాట మీదనే ఉంటుందండి. మనసు అనేది ఆ మాట మీదనే ఉన్నప్పుడు మనోస్థితిని దాటలేము, ఆలోచనలను దాటలేము. ఉన్నంతసేపు ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటాం, ఇంటికి పోయిన తర్వాత యథావిధి అవుతుంది. అదే నువ్వు సైలెన్స్ మెడిటేషన్ చేసినప్పుడు మనసు ప్రశాంతం అవుతుందండి, మనసు ప్రశాంతం అవుతుంది. సైలెన్స్ మెడిటేషన్ ద్వారా భార్యాభర్తలు శివపార్వతుల్లాగా, లక్ష్మీనారాయణ లాగా, సీతా శ్రీరామచంద్రులాగా ఉంటుండ్రండి. రాను 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 ఒక్కొక్కసారి ఫస్ట్లో అట్లా ఉండొచ్చు, ఉంటామండి. ఎవరు సెల్లు మోగియొద్దు నాయన, నాయన బంద్ చేయి, బంద్ చేయి, మా ఫోన్ ఎత్తొద్దు, బంద్ చేయాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. అగో చూసావా ఎంత డేరో. అయితే ఇక్కడ ఎవరైతే ఇది ధ్యానం చేస్తూ ఉంటారో ఈ సరౌండింగ్ లో దేవతలు దేవుళ్ళు తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఎందుకంటే వీళ్ళకు మనసు శుద్ధి అవుతుంటది, ఆత్మ ప్రకాశం చిన్న చిన్నగా బయటకు వస్తుంది, వీళ్ళకు ప్రకృతి సహకరిస్తుంటది. మనకు మొదట్లో కొంత అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంటది, తర్వాత ప్రకృతి సహకరిస్తుంటది. మరే బుద్ధుడు లోక కళ్యాణం కోసం చేసినప్పుడు అరణ్యాల్లో ఉన్నప్పుడు ఏ జంతువు ఇతని తినకుండా దేవతలు దేవుళ్ళు అక్కడనే ఆయనను కాపాడుకుంటూ వచ్చేవాళ్ళట. లోక కళ్యాణం కోసం ఉపయోగపడతాడు ఈయనే, లోకానికి ఉపయోగపడతారు. ఇదంతా కూడా ఫస్ట్లో మనకు తెలియదు, కానీ తర్వాత మరి లోతుకు పోయినా కొద్దీ ఇవన్నీ తెలుస్తుందండి. ప్రకృతి ఎప్పుడు మనకు సహకారిగా ఉంటుంది. ఏమైనా ఇబ్బంది పడ్డా, ఏదన్నా నీకు సమస్య వచ్చినా, దుఃఖం వచ్చినా నీకు తెలియకుండానే వేరే వాళ్ళ రూపకాన వచ్చి నీకు సహకరిస్తూ ఉంటుంది. నీకు వేరే వాళ్ళ రూపకాన వచ్చి నీకు సహకరిస్తూ ఉంటుంది. నీ సమస్యలు కానీ నీకు బాధలు కలిగినప్పుడు కానీ అది తెలియకుండానే వేరే వాళ్ళ రూపకానొచ్చి ఇలా సమస్యలు ఈ బాధలు కూడా తెలియకుండానే వచ్చిన సమస్యలు మబ్బుల్లా తొలగిపోతాయి, మబ్బుల్లా తొలగిపోతాయి. ఎంత అవుతుందండి, ఎంత అవుతుంది టైము? ఒక పావుగంట కళ్ళు మూస్తూరు, పావుగంట ధ్యానం చేసుకుందామా? చేసుకుంటే మరి వేరే దానికి ఇబ్బంది పడొద్దు మీరు. నేనైతే పావుగంట లేట్ అయినా క్లాసు చెప్పుకొని చిన్నగా పోతా. అర్థమైతే మీకు పనులు ఉన్నాయండి, లేడీస్ ఉన్నా కూడా ఏవైనా టీలే కదండి. లైట్లా వీళ్ళు ఈ చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అండి. వీళ్ళ సంగతి తెలియదు మీకు, వీళ్ళ సంగతి తెలియదు. వామో వీళ్ళు ఇక్కడనే కూర్చున్నట్టు కూర్చున్నారు. మా వారు, మా పిల్లలు, మా మనోడు, మా మనోరాలు ఇది ఇక్కడ ఉన్నారు, ఇది ఇక్కడ ఉన్నారు అని వాళ్ళు లేచిపోతే నాకే ఉంటే నా టైం నేను సద్వినియోగం చేసుకుంటాను. మీ తగ్గట్టే నేను చేస్తాను. ఎందుకంటే ఆ ఉన్నది కొద్దిదైనా ప్రశాంతంగా విన్నప్పుడు ఎంతో అంతో
నాకు కూడా తృప్తి ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఓకే నాన్న, ఓకే. ఒక పావుగంట మెడిటేషన్ చేద్దాం కొంచెము, ఎందుకంటే ఫ్రెష్ అయిపోతాం. ఓకే అమ్మా, వినపడుతుందా అండి వెనక? ఓకే. కాదు ఆత్మలము. ఇక్కడ మనం ఆత్మ అంటే భగవంతులము. భగవంతుని తెలుసుకునే మార్గమే ధ్యానము. ధ్యానము మరి ధ్యానం ద్వారానే తెలుసుకుంటాము మనం మనం భగవంతులమని. మరి ఈ ధ్యానము చేయవలసిందే, ఈ స్వాధ్యాయము చేయవలసిందే. సజ్జన సాంగత్యం అంటే ఆత్మజ్ఞానుల మాటలు కూడా వినవలసిందే. అంటే భీమవరం కూడా రావాలి 1, 2, 3 తారీఖులలో. ఈ మనసు అదుపు చేసుకోవడం అంటే సామాన్యమైనది కాదండి, అంత ఈజీగా లొంగదు. లే 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 అంటది, అక్కడ పన్నదంటది, ఇక్కడ పన్నదంటే, ఈ ముచ్చట అంటది, ఆ ముచ్చట అంటది, టైంను వృధా అయిపోతుంది. అయితే ఇక్కడ జీవితము 3 రకాలుగా ఉంటుందండి. సద్వినియోగము, నిర్వినియోగము, దుర్వినియోగము. సద్వినియోగం అంటే సమయము, శక్తి, వాక్కు ఈ ఆత్మ కోసమే ఉపయోగించుకోవాలి. అంటే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంటే ఇక్కడ మరి ఈ ప్రాపంచిక జ్ఞానం వెంబటి ఇప్పుడు మనం విచారణ చేసుకోవాలి. ఏంటంటే ప్రాపంచిక డబ్బు వెనకాల పడుతున్నాం. ఎంతవరకు డబ్బులు? 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఇక్కడో ప్లాట్ కొనమంటది, అక్కడో ప్లాట్ కొనమంటది, పక్కన నక్లెస్ చేయించుకుంటే ఇది చేయించుకోమంటది, మరి పక్కన పట్టు చీరలు తెచ్చుకోమంటది, పక్కన కారు కొంటే కారు కొనమంటది. ఈ మనసు ఎంతవరకు పరుగులెడదాం? ఆ పరుగులెత్తి సమయాన్ని దానికి పెట్టి మన లోన ఉన్న భగవంతుణ్ణి ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు ఈ జ్ఞానం వినాలి, ఎప్పుడు ఈ సాధన చేసుకోవాలి. మనసు చెప్పినట్టే చేస్తున్నాం. చేస్తే చివరికి మనం ఏమైతున్నాం? ఒక ఈగ లాంటి జీవితం కాకూడదు. ఈగ ఏం చేసిండ్రంటే, ఒక కిరాణం కొట్లో తేనె ఉన్నది, పోవద్దు, ఒక్కరు కూడా పోవద్దు. నేను తొందరలే ముగిస్తా. టైములు చూసినా ఏం చూసినా పోవద్దు. ఎందుకంటే మరి అందరూ కొంచెం సరే కొద్దిగా లేట్ అయింది కానీ ఒప్పుకుంటున్నా కానీ పోవద్దు ఎవరు కానీ. టైములు చూసుకోవద్దు, చూసుకున్నా ఏం లేదు, పోవద్దు. అయితే మరి షాపులో తేనె ఇట్లా అమ్ముతుంటే తేనె కింద పడుతుంది కదండి. మరి ఒక ఈగ వచ్చి ఆలిందట. ఆలి దాని మంచిగా ఆ తేనెను ఆస్వాదించి తాగినంత సేపు తాగి ఆ రెక్కలేంది తేనెకు అంటుకున్నాయి. అది బంకలాగుంటదిగా, అంటుకొని గిలగిల కొట్టుకొని చచ్చిపోయింది. మరి ఇంకా ఈగలు వచ్చినాయి, దాంతో పాటు వచ్చినాయి. అవి కూడా తాగినంత సేపు తాగి దాన్ని గిలగిల కొట్టుకొని అట్లనే చచ్చిపోయినాయి. మరి ఇంకా ఈగలు వచ్చి కూడా అట్లనే చచ్చిపోయినాయి. మరి మన ముత్తాత చనిపోతూనే ఉన్నాం, మా పక్కన ఉన్న వాళ్ళు చచ్చిపోతూనే ఉన్నారు, అటు చచ్చిపోతూనే ఉన్నారు, ఇటు అంత ప్రపంచ సృష్టి అంతా జరుగుతూనే ఉంది. చచ్చిపోరా అని అంటారు, చచ్చిపోరా అని అడుగుతారు క్వశ్చన్. అంటే వాళ్ళు ఏ విధంగా చచ్చిపోయిండ్రు అంటే సృష్టి వెనకాల పడుతున్నారు, కానీ సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఇక్కడ పాయింట్ అర్థమైందా? సృష్టి వెనకాలంటే డబ్బు వెనకాల, ప్రాపంచిక జ్ఞానం వెనకాల, అధికారం వెనకాల, పేరు ప్రతిష్టల వెనకాల, అవార్డులు రివార్డులు రావాలని వెనకాల. అసలైంది లోన గొప్పవాడు ఉన్నాడు, ఈ సృష్టికర్త ఏందనేది ఒక్కరు తెలుసుకునే మార్గం చేయట్లేరు. వాళ్ళు చచ్చిపోతున్నారు, మనం చచ్చిపోతున్నారు. పక్కన శవం వచ్చినా ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే. ఒక్క మాట ఈజీ తీసి కొడతారు, అవతల కొడతారు. ఒక్క మాటే, ఒక్కటే మాట, అదే అందరికి తెలిసిందే, నువ్వేం చెప్పొద్దు అంటారు. ఒక్కటే మాట. సృష్టికర్తను తెలుసుకునేది మరే ఈగ ప్రస్తుతం ఈ ఇది తాత్కాలిక సుఖము దీంట్లో ఉన్నది, దీని మాధుర్యాల వెనకాల పడొద్దు. మరి ఒక ఈగ చనిపోయింది, మిగతా ఈగలు కూడా ఓహో ఈగ చనిపోయిందే దాని వెనకాల పడితే మనం కూడా ఆ స్థితి పొందుతామని మిగతా ఈగలు బుద్ధి విచక్షణ ఉన్నప్పుడు, ఇప్పుడు ముందు మన పూర్వీకులు చనిపోయినరు, మనం కూడా అదే స్థితిలో వెంబడిపడి ఆ డబ్బు వెనకాల పడి, ఆ కీర్తి ప్రతిష్టల వెనకాల పడి, ఆ తాత్కాలిక శాశ్వతం వెనకాల పడి ఆయన పోయినట్టే మనం పోతున్నాం. మనకు ఆయన గొప్పతనే ఉంది.
మరి ఈగ చనిపోయినప్పుడు మిగతా ఈగలు కూడా ఇది మామూలుగా ఇది ఏదో ఉన్నది దీంట్లో, మనం పోవద్దు, మనం కూడా అదే స్థితి పడతాము. ఇక్కడ నేను ఎందుకో ఒక రాంగని అన్నా, గులకరాళ్ళు ఎన్నో ఉంటాయి కానీ రత్నాలు కావడం కష్టం. మరి నేను ఎందుకో భీమవరం పోతున్నా, ఎవరు నీ వాళ్ళు, ఎవరు నీకు సహకారిగా ఉండి నిన్ను ఉన్నత స్థితికి ఎదగనిస్తారు? నిన్ను కాష్టం వరకే అయ్యో పాపం అంటారు, అంతవరకే కదా. నీ బాధలలో నీ కష్టాలలో వెన్ను తట్టి నాయనా నువ్వు ఇటు పో, ఈ సాధన చేయి, జ్ఞానం విని అని అంటారా ఎవరన్నా? నీ కృషితో, నీ కష్టంతో, నీ బుద్ధితో, నీ తెలివితేటలతో నువ్వు సాధన చేసుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి కానీ ఈగ లాంటి జీవితం కాకూడదు. ఆత్మకు మరణము లేదు, ఆత్మకు మరణము లేదు. మనము మరి 3:30కి ఎందుకు మరే 3:30కు అందరూ ఇక మంచిగా హాయిగా నిద్రపోతాం. ఒక అమ్మంటదిగా, నాకు వద్దులే జ్ఞానం వద్దులే, నాకు అంత హాయిగానే ఉన్నది. మరి మనకేం వచ్చినాయట కష్టాలు? ఇప్పుడు 3:30కి లేచి మనకు సమస్యలు బాధ వచ్చేప్పటికనేగా 3:30కి లేచి స్నానం చేసి మరి ధ్యానంలో కూర్చుంటున్నాం. ఇది మన కర్మలను దగ్ధం చేస్తుంది. మరి లేకపోతే కర్మలు పెంచుకొని ఆయన ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ కాకపోతే ఆపోయి జన్మ. నిన్ను ఎవరి జన్మలు తీసుకోవద్దంటున్నారు? మరి నువ్వు సాధన చేసుకుంటేనే కదా, నువ్వు నీలో మురికిని తొలగించుకుంటేనే కదా, నీ మైండ్ మెంటల్ గా ప్రిపేర్, నాడీ మండలం శుద్ధి అయితేనే కదా నీకు హాయిగా అనిపించేది, లైఫ్ టేక్ ఇట్ ఈజీగా తీసుకునేది. అదే మనసు మురిగ్గా ఉన్నప్పుడు ఎదుటివాడు ఏమన్నా నువ్వు చంచలత్వం టెంప్ట్ అవుతావు. నువ్వు మనసు శుద్ధి అయినప్పుడు ఆయన దేహస్థితిలో ఉన్నాడు ఏదో అన్నట్లే, మనకు ఎందుకు పట్టించుకోవడం అవసరం అంటావు. సద్వినియోగం అంటే మరి సమయమును గాని, శక్తిని గాని, వాక్కును గాని, సమయాన్ని ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. దేనికోసం చేసుకోవాలి? ఆత్మ కోసం చేసుకోవాలి. ఆత్మ కోసం అంటే ఇక్కడ మరి అవసరాలకు సరిపడా పెట్టుకొని అవసరాలకు సరిపడనంత చేసుకుంటూ సమయాన్ని దీనికోసమే వెచ్చించుకోవాలి. ఒక ఇల్లుంది, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నా కొడుకు నా బిడ్డకి ఇంకో బిల్డింగ్ కావాలంటే ఆ బిల్డింగ్ లో ఏమని పడితే నీ జీవితకాలం అంతా దానికే పోతుంది. ఆఖరి తిరిగి నువ్వేం సంపాదించినావు అనేది కూడా అంటారు. కష్టపడి సంపాదిస్తారు, చేస్తారు, చివరికి అది అంటారు. అవసరం అంతా తీరిపోయినాక నిన్ను పట్టించుకునే దిక్కుండదు. దేహం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, ఇంద్రియాల పటుత్వం ఉన్నప్పుడే ఇవాళ కళ్ళు కానొస్తున్నాయి, కొద్దిసేపటి కళ్ళు కానరావు, ఒక్కొక్కసారి చెవులు వినబడవు, ఒక్కొక్కసారి కాళ్ళ నొప్పులు. ఇదేంది? ఇంద్రియాల పటుత్వం, ఇంద్రియాల శక్తి. తర్వాత కొద్ది కాలమైనాక ఏమైతుందో రేపు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అంటే ఈ మృత్యు అనేవాడు ఈ వెంబడి పడుతూనే ఉంటాడు. దేహం శవం అవుతుంది. ఆత్మ తప్పుకుంటే దేహం శవం అవుతుంది. అంటే ఒక కాడ మరి రాజుగారి శవము ఊరేగిస్తుర్రట. ఒక కాడ రాజుగారు చనిపోతే శవాన్ని ఊరేగిస్తుండట. మరి శవాన్ని ఊరేగిస్తుంటే బాగా వర్షం కురుస్తుందట. ఈ తుఫాను రాళ్ళ వర్షం కురుస్తుంది కదా, రాళ్ళ వర్షం కురుస్తుంటే అది మోసుకపోతారు కండి, ఈ శవాన్ని తీసుకుపోతుంటారు వాళ్ళు, మోసే వాళ్ళు. ఒక కాడ ఇల్లుందట, పెద్ద బిల్డింగ్ ఉన్నాక ఆ షూర్ ఉంటది కదండి, దాని కింద ఈ శవాన్ని పెట్టుకుంటాం కొద్దిసేపు. అమ్మ బాగా రాళ్ళ వర్షం వస్తుంది తట్టుకుంటే లేవంటే వద్దు శవాన్ని పెట్టుకోనియం మేము, అరిష్టం. మరి అదే చెప్పులైతే 100 రూపాయల చెప్పులు కానీ 500 చెప్పులు కానీ ఇడు ఏం కాదు. చెప్పులకున్న విలువ కూడా ఆత్మ తప్పుకుంటే ఏమీ లేదు. ఆత్మ తప్పుకుంటే
దేహం శవమవుతుంది. అందుకే ఆత్మ ఉన్నప్పుడే ఈ శరీరం కూడా తక్కువదే కాదండి, శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఈ లెసన్ వస్తుంది, కొద్దిగా అయినాక వస్తుంది. శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి టైంకు భోజనం, దీనికి నిద్ర, దీనికి కూడా రెస్ట్ కొంత ఉండాలి. మరియు ఓవర్గా ఇది ఉండొద్దు, రెస్ట్ కూడా అవసరమే. మరి శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని దేహ అభివృద్ధి కోసమే, దేహ పురోగతి కోసమే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి కోసమే, లోన గొప్పవాడు ఉన్నాడు ఆత్మ దర్శనం కోసమే మనము ఉపయోగించుకోవాలి. ఎవరనుకుంటే మనకేందట, ఎవరేమనుకుంటే మనకేంటి. దీన్ని ఉపయోగించుకున్నవాడు గొప్పవాడు. ఇదే సద్వినియోగం చేసుకున్నట్టు. జీవితాన్ని సద్వినియోగం రేపు చేస్తలే, తర్వాత చేస్తలే, రేపు ఏమవుతుందో, క్షణం ఆగితే ఏమవుతుందో, ఏదొచ్చి మీద పడుతుందో. ఒక పక్క మా ఇంటి దగ్గర అండి ఒక ఫ్రెండ్ నాతోనే ఉదయం మాట్లాడిందండి. మా సాయంత్రం వరకు ఊడ్చుకుంటేనే కింద పడి చనిపోయిందండి. మరి ఏమవుతుందో మనం ఉన్నప్పుడే, దేహం ఉన్నప్పుడే, అది కూడా మీకు తర్వాత వస్తుంది, కొంచెం అర్థమవుతుంది. దేహం ఉన్నప్పుడే ఇది మనం ఆత్మ పురోగతి కోసము, ఆత్మ కోసం ఎట్లా అయినా పోయేది. సరే 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 ఆత్మ కోసమే, ఆత్మ కోసమే ఉపయోగించుకోవాలి. ఇంకొక పాయింట్ అంటే నిర్వినియోగము. కోటీశ్వరుడు కూడా జ్ఞాని ముందు దిగదుడిపే. కోటీశ్వరుడు కూడా ఇక్కడ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళైతే ఒక్కొక్క కార్డుకు 6 లక్షలు పెట్టి కొట్టించిండండి. 6 లక్షలు ఇట్లా చూసి ఇట్లా పక్కకు పడేయడమే కదండి. కార్డు ఇట్లా చూసి ఇట్లా పక్కకు పడేయడమే కదా. ఒక్కొక్క కార్డుకు 6 లక్షలు. ఆయన కోటీశ్వరుడే కాదని అని అంటారు, ఆయన కష్టమే. అదే మనకు డబ్బులుంటేనండి, డబ్బులుంటే మరి 6 లక్షలుంటే మన మరి కొడుకు పెళ్లికో, కొడుకు చదువుకో, బిడ్డ పెళ్లికో మనం ఉపయోగించుకుంటాం కదండి. మరి ముఖేష్ అంబానీ మరి కోట్లు దేహం కోసమే పాకులాడిండు, దేహం కోసమే చేసిండు. మరి దేహాన్ని వదిలిపెట్టితే మరి జనాలోకం పోయినాక నువ్వేం చేసినావు నాయన అంటే, నా కొడుకు డాక్టర్ అయిండు, నేను కోట్లు సంపాదించినంటే ఇదంతా కుదరదు. దేహం కోసం చేస్తే కుచిపినాయి. మళ్ళీ భూలోకానికి నడువు, పునరపి జననం, పునరపి మరణం, ఇలా జరుగుతుంటది. మరి అందుకోసము మరి ముఖేష్ అంబానీ కోటీశ్వరుడైనా కూడా ఆయనకు ప్రశాంతత ఉన్నదా? మరి బీరువాల కట్టలు ఎన్నో ఉంటాయి, ప్రశాంతత ఉండదు. ఆ కట్టెలను చూసుకొని మురుస్తాం, ప్రశాంతతే ఉండదు. అది ప్రశాంతత ఉండదు. బీరువాల కట్టెలు ఉండగానే ప్రశాంతత రాదు. మనం ఆత్మ వైపు ప్రయాణం చేసినప్పుడే, మనసు శుద్ధి అయినప్పుడే మనకు ప్రశాంతత. అశాంతి స్థానంలో శాంతి ఏర్పడుతుంది. ఈ రూట్లకు వచ్చినప్పుడే, ఈ జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడే అశాంతి స్థానంలో శాంతి ఏర్పడుతుంది. ఎన్ని కోట్లు ఇప్పుడు ఒక్కొక్కరు కోట్లు సంపాదిస్తుర్రండి. సంపాదించి యోగుల కాళ్ళ మీద పడుతుండ్రు. కష్టం వచ్చిందంటే వాళ్ళు సాధన చేయరు. ఇంత దూరం ఉన్నదండి, ఇది పిరమిడ్ ఇంత దూరం ఉన్నది. అంత దూరం ఏందట పోయేది. చూడు ఇక్కడికి వచ్చినాక ఎంత చల్లగుందో, ఎంత సమస్యలు కూడా మర్చిపోయేటట్టున్నది వాతావరణం. మన కోసం మనం ఆత్మలో అసలైన సత్యం కోసం మన కోసం మనం ఇది సాధన చేసుకుంటే ఎంత గొప్పదండి. తర్వాత లైఫ్ తెలియక ఏమోలే, వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు. మనం చేసి కళ్ళు మూసుకునే వాళ్ళను మనం పిచ్చోళ్ళు, వాళ్ళు తెలుగు కల్లోళ్ళు అంటారు. చూడు
అంటారు వాళ్ళు. నాకు నా మాత్రం నిజంగా నవ్వు వస్తుంది. బీరువాల మరి కట్టలు ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు మొదట్లో బాగుంటదండి, ఎందుకంటే 10 లక్షలు వస్తుందని మనం వ్యాపారం చేస్తాడు, 10 లక్షలు లాభం వచ్చింది అనుకుంటారు, మరి నష్టం కూడా ఉంటుంది కదండి. తర్వాత ఆ 10 లక్షల తర్వాత ఇంకో 10 లక్షలు తెచ్చి వ్యాపారంలో పెడతాడు, 10కి 10 20 వస్తాయని, ఉన్నది కూడా పోతుంది. ఇక్కడ కొద్దిగా ఓపికతో ఉంటాయంటే ఒక స్టోరీ, చిన్న స్టోరీ చెప్తానండి. చెప్పండి. మీరు మళ్ళీ ఇంటికాడ మనసు పెట్టొద్దు, ఇక్కడనే పెట్టాలి. నాకేం అభ్యంతరం లేదు, నేను హాయిగా పోతా, నాకు అభ్యంతరం ఏం లేదు. మీకంటే ఎక్కువ ఏం కాదు. నేను అన్ని బస్సు ఎక్కగానే అన్ని మర్చిపోతానండి. ఆ ఉన్నంత సేపే అడిగి స్టెప్ వేసినంత సేపే ఉంటుంది నాకు. అయితే ఒక ఆయన 1 ఎకరం చెరకు తోట వేసిండండి. చెరకు తోట వేసిండట. వేసినాక మరి కష్టపడేట చెరకు తోట, ఇక మరి ఏపుగా పెరిగిందట. దాన్ని మరి కోయాలి కదండి, దాన్ని చేయడానికి అనేది కావాలి ఉంటుండట, చేస్తుండట. కానీ నైట్ టైంలో ఏదో వచ్చి తొక్కిపోతుందట అండి, ఏదో వచ్చి తొక్కి ఆగం చేసిపోతుందట నైట్ టైంలో. ఇట్లా 2-3 రోజుల నుంచి గమనిస్తుండట. ఆగం చేసిపోతుందట. చేసిపెట్టినాక ఒకప్పుడు మధ్యరాత్రి లాంతర్ పట్టుకొని ఏంటిదో చూడాలనేది ఆ నైట్ అట్నే కావాలి చేసినప్పుడు కామధేనువు విద్యాప్రకాశ్ నందగిరి స్వామి ఈ స్టోరీ అండి చెప్పింది. అయితే కామధేనువు ఆగం చేసి పోతుందట. ఈ కామధేనువు చూసిండట, లాంతర్ పట్టుకుంటట. మరి ఆ కామధేనువు ఆగం చేస్తుంటే చూసిండట, తోకని పట్టుకుంటుంటే ఆ కామధేనువు ఎటుపోతుందని చూసి ఆ తోకని పట్టుకొని ఈయన కూడా పోయిండట. పోతే ఒక సంచి పోయేటప్పుడు ఒక సంచి పట్టుకుండట అండి, సంచి తీసుకుపోయిండట. ఆ తోకని పట్టుకొని పోయినాక ఆ కామధేనువు స్వర్గానికి పోయిందట, ఈయన కూడా స్వర్గానికి పోయిండట. స్వర్గానికి పోయినాక అన్ని అక్కడ బంగారు ముద్దలు ఉన్నాయట అండి. ఆ బంగారు ముద్దలుంటే ఆ సంచి నిండా ఆ బంగారు ముద్దలు పెట్టుకుండట. మళ్ళీ తిరిగి ఇది ఈమె కామధేనువు ఇటు వస్తుంది కదా చెరకు తోటకెళ్ళి, వచ్చినప్పుడు మరి అదే విధంగా ఈయన కూడా ఆ సంచిని పట్టుకొని ముద్దను తీసుకొని తోకం పట్టుకొని కిందికి దిగిండట. ఈయన కూడా దిగినాక ఈ సంచి నిండా సరిపడేంత వరకే బంగారం ముద్దలు పెట్టుకున్నాక ఇక బంగారం అంతా బంగారమే కదండి, దాన్ని అమ్ముకొని చేసి ప్యాలెస్ కట్టుకొని మంచిగా హాయిగా దొరలేక బతుకుతుంటాడు. బతుకుతున్నాక ఈయనకి ఇంత వచ్చింది, ఎందుకు వచ్చింది, ప్యాలెస్ ఎందుకు వచ్చింది అని చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వస్తుంది కదండి. అనుమానం వచ్చి ఎంతకు ఎవరు అడిగినా చెప్తలేడట, ఏది అడిగినా చెప్తలేరట. ఆఖరికి పోలీస్ కంప్లైంట్ ఏదో పోలీస్ స్టేషన్ కు ఏదో చెప్పిండట. ఇది ఎందుకో చెప్పట్లేదు, ఇది ఏదో చెప్పట్లేరు అని వాళ్ళు నిలదీసి వాళ్ళు ఏదో మేము కేసు పెడతాం చేస్తామని వాళ్ళు పోలీసులు కూడా ఏదో బెదిరించిండ్రట. బెదిరిస్తే ఏమైందంటే ఇట్లా జరిగింది నాకు ఇది సంగతి, ఇది నేను ఇట్లా పోయినా అని అన్నాను. అంటే మరి మేము కూడా వస్తాం, మేము కూడా వస్తాం, ఆ కామధేనువు ఎక్కడుంది ఏం కథ అనేది వస్తా అంటే పలాని ఇక్కడ చెరకు తోటలు ఇట్లా ఉంటుంది, ఇది వస్తుంది, ఈ టైంలో ఇట్లా వస్తుంది అని అంటే 20 మంది అంటే 20 బస్తాలు తీసుకొచ్చిండ్రట. సంచులు 20 పెద్ద పెద్ద బస్తాలు తీసుకొని వచ్చిన తర్వాత ఈ కామధేనువు వెళ్ళిపోద్ది కదా, ఈ తోకను ఒకరు పట్టుకుండ్రు, ఈ ఒకరు పట్టుకున్నాక ఈయన కాలను ఒకరు పట్టుకుండ్రు, ఈ చైన్ సిస్టమ్ లాగా పట్టుకుండ్రు. చైన్ సిస్టమ్ లాగా ఒకరి తర్వాత ఒకరు కాలను పట్టుకొని ఇట్లా చైన్ సిస్టమ్ అండి. ఇక పట్టుకొని ఇంకా చీర స్వర్గం దగ్గరికి పోయిన తర్వాత ఒకరు అన్నారట కదా, అక్కడ బంగారు బుద్ధలు ఉన్నాయా, ఎంత ఉన్నాయా అని అన్నదట. అక్కడ మొదట్లో పట్టుకున్నాయన తోక పట్టుకున్నాయన ఇంత ఇంత ఉన్నదని ఇట్లా అన్నాడటండి. అందరూ డుమికి అయిపోయిందట, వదిలేసిండ్రు. అందరూ 20 మంది డుమికి అన్నారు. అంటే ఇక్కడ
ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, అసలుది పోయింది, అన్ని పోయినాయి. అది ఇక్కడ ఆశకు పోతే, ఆశ ఉన్నంతలో ఈ మనసు అట్లా చేస్తుంది, ఉన్నంతలో తృప్తిగా. ఇదే అండి, ఇది మనసే ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఆశ 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 ఆశ. మరి ఈయనకు మరి ఏదో కష్టపడ్డది, ప్రాప్తి ఉన్నది వచ్చింది. ఈయన అట్లా చిన్న సంచి తీసుకుపోయిండు, ఉన్నంతలో తీసుకొచ్చుకున్నాడు, చేసిండు. వీళ్ళు పెద్ద బస్తాలు మరి మూతులు ముడుచుకొని కూర్చుంటారా, కూర్చోలేదు, ఏదో మాట్లాడి ఇంత అనేసరికి అతను డుమ్కి 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 అంతా అయిపోయింది. అది ఇక్కడ స్టోరీ. నిర్వినియోగం అంటే దేహం ఉన్నప్పుడే ఆత్మను, ఆత్మ దర్శనం తెలుసుకోవాలి. ఆత్మ కోసమే పాకులాడాలి. ఎక్కడికి పోయినా చుట్టూ ఈ సృష్టి మొత్తం తిరిగిరా, ఏమీ లేదు. ఏముంటదండి? ఇల్లు, చెట్లు, ఇల్లు, సంపద, భూములు, ఆస్తులు, ఈ ముచ్చట్ల తప్ప ఏముంటదండి? దీనిలోకి వచ్చిన తర్వాత ఈ ఆనందం టేస్ట్ తెలిస్తే ఇదే బ్రహ్మానందం, ఈ వదిలిపెట్టుకోలేదు. ఏదైనా కూడా దేహం ఉన్నప్పుడే ఆత్మను తెలుసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి. మరి ఇంకొకటి దుర్వినియోగము అంటే మోసాలు చేసి సంపాదించడం, మరి మాంసాహారం తినడం వల్ల అధోలోకాలకు పోతాము. ఈ సాధన స్వాధ్యాయము ఎవరైతే చేస్తారో, మరి తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన ఆహారం చేసి ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళు ఊర్ధ్వలోకాలకు చేరుకుంటారు. కానీ ఈ మాంసాహారం తీసుకొని ఈ పాపాలు మోసాలు చేస్తే అధోలోకాలకు పోతారు. అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. అంటే జనాలోకం పైనున్న లోకాలు అంటే మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ 3 లోకాలు ఊర్ధ్వలోకాలు, కింద ఉన్న 3 లోకాలు అధోలోకాలు. ఈ కింద ఉన్న 3 లోకాలు అధోలోకాలు, పైనున్న 3 లోకాలు ఊర్ధ్వలోకాలు. మరి ఇలా మరి పునరపి జనం పునరపి మరణం. ఎవరైతే సత్య జ్ఞానం నేర్చుకుంటారు కదా, ఈ సత్య జ్ఞానం వెంబడి కూడా అసత్య జ్ఞానం ఉంది. అసత్య జ్ఞానం అంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత కర్మకాండలు చేస్తారండి, సంతాప సభలు చేస్తారు. ఇప్పుడు నేను చనిపోతే మా పిల్లలు కర్మకాండలు చేస్తారు, దానాలు చేస్తారు, పిండాలు పెడతారు, దానాలు చేస్తారు, కర్మకాండలు చేస్తారు. చేయడం వల్ల నా ఆత్మ ఊర్ధ్వలోకాలకు చేరుకోదు. వాళ్ళు చేస్తే నేను చేసే కృషి వల్ల చేరుకుంటది. ఆత్మకు శాంతి కలగదు. నన్ను నేను ఉద్ధరించుకోవాలి, ఒకరు ఉద్ధరించేది కాదు. ఇక్కడ నువ్వు సాధన చేస్తే వేరే వాళ్ళకి ఎందుకు వస్తుంది శాంతి? ఇప్పుడు నీవు నీ కడుపు నొప్పి నీకు అర్థమవుతుంది. నువ్వు ఆహారం తీసుకుంటే నీకు కడుపు నిండుతుంది. నువ్వు తింటే వేరే వాళ్ళ కడుపు ఎందుకు నిండుతుంది? ఇప్పుడు నేను చేసే కృషి వల్ల నాకు వస్తుంది, కానీ నేను చనిపోతే నా ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళు పిండాలు, దానాలు, ఈ 10 ఆటలు కోస్తే ఆత్మకు శాంతి కలుగుతుందా? కర్మకాండలు, దానాలు చేస్తే మనం దేహం ఉన్నప్పుడే మనము సాత్వికమైన ఆహారము, తీవ్ర ధ్యాన సాధన, పుస్తకాలు చదవడము, ఈ జ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల మనం ఆత్మ ఊర్ధ్వలోకాలకు చేరుకుంటది. పాపాలు, మోసాలు ఇవన్నీ చేసుకుంటే మాత్రం ఎన్ని జన్మలు తీసుకుంటామో ఇక లెక్కే ఉండదు. దీన్ని తెలుసుకోవాలంటే మరణించక ముందే మరణించాలంటే మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో ముందే తెలుసుకోవాలి.
ముందే తెలుసుకోవాలంటే రైలు ప్రయాణానికి ఏ విధంగా సిద్ధంగా ఉంటామో మనం చావుకు కూడా సిద్ధంగా ఉండాలి. చావు అంటే ఇక్కడ మరి ఆత్మకు మరణం లేదు, ఒక శరీరాన్ని వదిలిపెట్టడమే. అంటే సావుకు సిద్ధంగా ఉండాలంటే సిద్ధంగా ఉండాలని మనకున్న భూములు జాగలు బంగారాలు వేరే వాళ్ళకి ఇవ్వడం గొప్పతనం కాదు. సాధన, శ్వాస మీద ధ్యాస ఉంచి సాధన, పుస్తకాలు చదవడము, ఈ పెద్దలు యోగుల సందేశాలు వినడము, ఈ భీమవరం క్లాసులు అటెండ్ కావడము, ఈ పుణ్యక్షేత్రాలలో కూడా పెడుతున్నారు. సాధన చేసుకోవాలి. అవసరాలకు సరిపడ ఉంది మనకు ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు డబ్బుల వెంబడి పరుగులు ఎత్తొద్దు. ఎవరేమనుకుంటే మనకేంది, వాళ్ళు మనకేమన్నా ఇస్తారా? మనలో ఉన్న ఆత్మను, మనలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవాలి. మా సాధనే స్వయంగా సంపాదించుకునే ధనము, ఇది ఒకరిచ్చేది కాదు. అంటే ఇక్కడ 10 ఎకరాల పొలం ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు, మరి షేరా 5 ఎకరాలు వస్తాయి. ప్రాపంచిక ధనం అయితే ఆధ్యాత్మిక ధనం అట్లా రాదు. ఎవరికి వాళ్ళు కష్టపడవలసిందే, ఎవరికి వారు కష్టపడవలసిందే. సాధన సాధన సాధన, స్వయముగా సంపాదించుకునే ధనము. ఇంటికి పోతావు, టీ పెట్టుకుంటావు, తాగుతావు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. అన్నం కూర లేకపోతే చేస్తావు, మళ్ళీ పుస్తకం తీసి చదువుకోవాలి, మళ్ళా ఒక అర్ధగంట ధ్యానం చేసుకోవాలి. అలా సమయాన్ని సద్వినియోగం ఆత్మ కోసమే ఉపయోగించుకోవాలి. సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అవసరమైతే. మీరు చేస్తున్నారు అంటే మేము చేస్తున్నాం, కొంత చేస్తున్నాం, ఇంకా చేయట్లేను, ఇంకా మేము సమయాన్ని ఇంకా దుర్వినియోగం కూడా చేస్తున్నాం. కొంత చేస్తున్నాం, కొంత చేయట్లేదు, కొంత ఆచరణలో పెట్టుకుంటున్నాం. ఇంత తెలిసి మీరు దుర్వినియోగాన్ని చేస్తారండి, ఇంత తెలిసి మీరు ఇంకా మీరు కూర్చోండి సార్, క్లాస్ మళ్ళీ డిస్టర్బెన్స్. మీరు కూర్చోండి. అడుగుతున్నామండి, సబ్జెక్ట్ ఇది. మీరు కూర్చోమంటే మేము కూర్చోం, మీరెవరు చెప్పడానికి కూర్చోమంటానికి? యూ హ్యావ్ నో రైట్. మేము సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం ఇక్కడ, అంతేగాని వేరే అనవసరం విషయాలు మాట్లాడుతున్నాం. మేడం నేను చెప్తా కానీ సార్ అది మౌనం. మీరు కూడా సరే ఓకే, టేక్ ఇట్ ఈజీ. ఇది దేహానికి సంబంధించిందే కానీ ఒకరికొకరు కాదు. మీరు ఆత్మలో, వాళ్ళు ఆత్మస్వరూపులే. ఓకే, అయితే ఇక్కడ ఎందుకు చేస్తుర్రు మీకు తెలిసి ఉన్నది. మీరు ఎందుకంటే అది నేనేమన్నానండి, మెల్లిమెల్లిగా వస్తుంది. ఆ పత్రి సారట రాఘవరావు సార్ను క్లాసులు చెప్పమని అన్నాడట. అన్నప్పుడు రాఘవరావు సార్ ఏమన్నాడటే, సార్ మీ అంత ఎదిగినాక నేను క్లాసులు చెప్తా అన్నాడట. మీరు ఎదిగేటప్పుడు నేను అది క్లాసులు చెప్పమంటే అయితే పత్రి సార్ అన్నట కదా, అట్లనే చెప్పు నాయన, నువ్వు నా అంత ఎదిగినాకనే చెప్పు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎదిగేదెప్పుడు, క్లాసులు చెప్పేదెప్పుడు, చేసేదెప్పుడు. ఇక్కడ ఏంటంటే ఎంత తెలిస్తే అంత క్లాసులు చెప్పడానికి ప్రయత్నించాలి అనేది ఇక్కడ పాయింట్ పెట్టింది. ఎంత తెలిస్తే అంత. అంటే ఇక్కడ ప్రాపంచిక జీవితంలో తృప్తి పడుతున్నావు, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తిగా ఉండాలి అంటే ఇంకా నేర్చుకోవాలి అనేది ఉండాలి. మరి తపన ఉండాలి. మరి మేము సమయం సద్వినియోగం చేసుకుంటున్నాం. ఒక్కొక్కసారి మేము ఇంట్లో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి, టెంప్ట్ అవుతున్నాం. ఎందుకు అవుతున్నావు అని అనొచ్చు. అది మనసు యొక్క ప్రభావం. అది పర్సెంటేజ్లో మార్పు వస్తుంది కానీ పూర్తిగా వస్తాయి. నేను ఇక్కడికి ఎందుకు వస్తా, ఈ జన్మలు ఎందుకు తీసుకుంటాం? పూర్తిగా వస్తే బుద్ధుల్లాగా తయారవుతావు. పాయింట్ అర్థమైందా? మరి అదే పూర్తిగా ఎందుకు వస్తుందండి? నేను పూర్తిగా నీలో లోపాలు లేవని నన్ను అడిగినప్పుడు 100% ఉంటాయి. నువ్వు ఎంతసేపటికి లోపాలే వెళ్తున్నవే, నాలో ఉన్న గొప్పతనాన్ని కూడా గుర్తించాలి. మరి మీలో ఉన్న గొప్పతనాన్ని కూడా గుర్తించాలి. మరి లేడీస్ ఇంతమంది కూర్చున్నారు, నేను ఒక మాట మాట్లాడినా, మీకు మనసు ఇక్కడే సరే ఇట్లా ఉంటది, ఇంటి దగ్గర కూడా ఉంటది. వాళ్ళు వస్తారు ఎంతసేపటికి, ఆడోళ్ళే వాళ్ళు మగవాళ్ళ మీద ఉంటది కొంచెం. ఏంటంటే వాళ్ళు వచ్చి ఏదో ఒక మాట అంటారు, నా మనసు నేను ఇక్కడ ఉన్నా, వాళ్ళకి టీ పెట్టియాలి, ఆఫీస్ నుంచి వస్తారు, వ్యాపారం నుంచి వస్తారు, ఏదైనా వస్తారు, అలా బాధ్యత. ఇది నా విషయంలో కూడా నా బాధ్యత. మరి అలా ఉంటది సమస్యలు. మరి ఒక్కొక్కసారి టెంప్ట్ అవుతాం, కావని కాదు, ఒక్కొక్కసారి ధైర్యంగా అడుగేస్తాం, స్టెప్ వేస్తాం. పూర్తిగా మారాలంటే మారుతాం, కొన్ని ఒక్కొక్కసారి స్టెప్ పడుతుంది. మరి మగవాళ్ళు కూడా ఒక్కొక్కసారి
ఆడవాళ్ళను అనవలసినప్పుడు అంటారు. ఒక్కొక్కసారి వాళ్ళని కూడా ప్రేమగా వాళ్ళు చూపించకపోతే మేమెందుకు ఉంటాం, ఇట్లా ఉంటాం. వాళ్ళ తోడు నీడ సహకారం ఉంటేనే మేము ఈ స్థితిలో ఉంటాం. అండ అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటప్పుడు వాళ్ళు ఆత్మలు, వీళ్ళు కూడా ఆత్మలు. వీళ్ళు పురుష జన్మలు, వీళ్ళు పురుష జన్మలు, వీళ్ళు స్త్రీ జన్మలు. ఒకేసారి మార్పు రాదు, ఒకేసారి మార్పు రాదు. పాడితే పాడగా రాగం బాగా వచ్చును, తినగా వేము తీయనుండు. నువ్వు క్లాసులు చెప్పుడు ఆయన చిన్నగా మెల్లమెల్లగా ఎదుగుతావు. మరి నోట నుంచి ఒక మాట కూడా రాలేదు, ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నా. మరి ఏదైనా చేస్తుంటేనే అది అవుతుందండి. ఒకేసారి ఇది టెంప్ట్ అయ్యి ఇది కావద్దు. అయితే ఇంకొకటి, చావు కూడా సిద్ధంగా ఉండాలంటే ఇక్కడ మాట ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో చావు కూడా సిద్ధంగా ఉండాలని మాట్లాడతాం. ఇంట్లో ఇదే మాట మాట్లాడు, మా వారి ముందట నీకు ఎప్పుడు అదే వస్తుంది అని అంటాడు. అందరికి తెలుసులే అంటాడు, నువ్వేం చెప్పనవసరం లేదులే అంటాడు. మీరెందుకో మరి కాముగా ఉన్నారు. విషయం అండి అట్లుంటది. చావుకు సిద్ధంగా ఉండాలంటే ఇక్కడ ఏంటంటే మనం అధైర్యపడవండి. కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అధైర్యపడవు, నిరుత్సాహపడవు. కొంత పర్సెంటేజ్లో మార్పు వస్తుంది, కొంత పర్సెంటేజ్లో మార్పు వస్తుంది. అంత ఇదిగా ఉండదు. చావుకు సిద్ధంగా ఉండాలంటే సాధన జ్ఞానాన్ని పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు మనం తీసుకుపోయేది మన ఎమ్మటి వీళ్ళందరూ ఎవరు రారు, మిత్రులు, సహకారులు, బంధువులు, వీళ్ళందరూ ఎవరు రారు. మన సాధన మన జ్ఞానమే వస్తుంది. ఈ జ్ఞానం ఎంత పెంచుకుంటావో నీవు సమస్యల నుంచి బయటపడతావు. పత్రి సార్ అన్నాడు, ఈ సమెత్తు దుఃఖమున్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. కొన్ని టెక్నిక్స్ చాలా ఉంటాయండి మనకు. కొన్ని అర్థమవుతుంది, కొన్ని అర్థం కాదు. మనం ఎవరేమన్నా టెంప్ట్ అన్నా కూడా మనం బాధపడొద్దు మేడం గారు. అయ్యే కొన్ని విషయాలలో ఏదన్నా అన్నా కూడా టేక్ ఇట్ ఈజీగా ఉండాలి. ఎవరి స్థితి, ఎవరి మనోస్థితి వాళ్ళదే. ఇక్కడ ఒక గురువు గారు కూడా ఒక్కొక్కసారి అంటారు, వాళ్ళు అట్లా అంటారు, వాళ్ళ స్థితి అట్లా, మన స్థితి. మనం కొంచెం వినయంతో ఉన్నప్పుడు మనం టేక్ ఇట్ ఈజీగా మనం బాధపడవు. ఇక్కడ పాయింట్ ఏదంటే అది దుఃఖం సడన్ లో వస్తుందా అంటే సాధన సరిపోవట్లేదమ్మా, సాధన సరిపోవట్లేదు. అదే సాధన సరిపోవట్లేదు. ఇది భీమవరం రా, పుస్తకాలు తెచ్చిన, పుస్తకాలు కూడా తీసుకో, చదువుకో. 6 సార్లు వస్తే సరిపోదు. ఇది ఒక్కసారి భీమవరం పోలేదనుకో, నెక్స్ట్ 2-3 రోజులు ఉండమ్మా ఒక నిమిషం. అర్థమైంది నీ బాధ, నా బాధ. నేనెవరు చెప్పుకోను. ఇంకా అది ఒక సినిమాలో ఈ బ్రహ్మానందం ఇంకెవరో ఇద్దరు గుండ్లు కొట్టిస్తారండి. గుండ్లు కొట్టించి ఒక కలెక్టర్ అమ్మ కాడిపోతారు, ఆమె టోప్ పెట్టుకుంటది. అరగుండు కింద పావుగుండు కింద అని అరగుండు కట్ చేసి పెట్టాక వీళ్ళందరూ కలిసి కలెక్టర్ అమ్మ కాడికి వస్తారండి. వచ్చినాక ఆమె టోపి తీస్తుంది. నేనెవరు చెప్పుకోను అంటది. మరి అది అండి, అంటే సమస్యలు ఉంటాయి. మనం సాధన ఈ జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మెల్లిమెల్లిగా ఆ స్థితిని కూడా దాటుతాం. అధైర్యపడొద్దు. ఇక్కడ ఆ స్థితిని కూడా వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆ స్థితిని కూడా దాటుతాం. ఇప్పుడు రాఘవరావు సారు యాసిడ్ తీసుకున్నప్పుడు అంటే తీసుకోవాలని తీసుకోలేదు, ఆయన తెలియకుండా అట్లా జరిగింది. ఎందుకు తాగిండు, ఎందుకు ఆయన తెలియలేదు అని 4 రకాలు వాళ్ళ కొడుకులు అన్నారు. మనమేం అన్నాం కదా, గురువు గారు కాబట్టి మనం అనం. ఆ వాసన చూస్తే తెలియలేదా, అదెందుకు గురువే కదా, అదెందుకు చేసిండ్రు, ఇలా రకరకాల ఉంటది. అదొక పరీక్ష, ప్రకృతి పరీక్ష. చేసిన తర్వాత ఏదో లోన అన్నం తినే పేగు డ్యామేజ్ అయింది, అది పైప్ వేసిండ్రు, దానికి ఇదైపోయింది. అయిపోయిన తర్వాత ఆ రాఘవరావు సార్ అంటాడు కదా, ఇది ఒక పరీక్ష అంటాడు. మరి ఈ మిగతా వాళ్ళు ఆ హాస్పిటల్కి వచ్చిండట, మిగతా వాళ్ళు
ఓ మేడం గారు ఏంది నాన్న, ఇక కొద్దిసేపు అయితే అయిపోద్ది. అయితే ఇది ఇక వీళ్ళు వేరే వాళ్ళు హీరో కాముగా భరించుకుంటూ ఉన్నారు, వేరే వాళ్ళు ఒకటే మొత్తుకోవడమట ఆ బాధను తట్టుకోలేక. ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్థితి ఉంటుంది నాన్న. ఒక్కొక్కరిలో ఇది చెప్పుకుంటే వెడల్పుగా మాట్లాడుకుంటే ఉంటుంది, అర్థం చేసుకుంటేనో చిన్న చిన్నగా వస్తుంది. కొందరికి ఓపిక ఉంటుంది, కొందరికి ఓపిక ఉండదు, అరుస్తాం చేస్తాం, ఓకే ఇది కూడా అంతే. అయితే ఇక్కడ మనం చావుకు కూడా సిద్ధంగా ఉండాలి. మనం చావుకు కూడా ఇప్పుడు రైలు ప్రయాణానికి ముందు ఏ విధంగా ఏర్పాట్లు చేసుకుంటామో, టికెట్లు బుక్ చేసి బట్టలు సర్దుకొని డబ్బులను రెడీలు పెట్టుకున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. కానీ మరి ఇలా మరి గజిబిజిగా ముందే ఏది రెడీగా పెట్టుకోకుండా టికెట్లు బుక్ చేసుకోకుండా రైలు ప్రయాణానికి ముందు పోతే ఒకటి మర్చిపోతాం, ఒకటి ఉంటుంది ఒకటి పోద్ది. మరి ఇలా రైలు ప్రయాణానికి ముందే అన్ని సిద్ధంగా ఉండాలి. అంటే చావు కూడా మనం సిద్ధంగా ఉండాలి. సదానంద యోగి 3 రోజులలో చనిపోతానన్నప్పుడు పత్రి సార్ చెప్పినప్పుడు ఆ పత్రి సార్ ఏం చేసిండు, నందవరంలో సమాధి చేసిండు సదానంద యోగి. ఈ యోగులు చనిపోయినప్పుడు యోగులే వచ్చి తీసుకుపోయి అక్కడ గొప్ప పండుగ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు లోక కళ్యాణం కోసం చేసిండ్రు సేవ. ఇప్పుడు పత్రి సార్ చనిపోయింది అనుకో, యోగులు వచ్చి తీసుకుపోయి అక్కడ గొప్ప పండుగ చేసుకుంటారు. మనకేం తెలుసు అంటే వీళ్ళు చెప్పడం వల్ల మనకు తెలుస్తుంది. మరి నేను చూసి మీరు చూసిండ్రా అనొచ్చు. ఏదైనా మనం చూస్తామా అండి, మనం కొంత అవగాహన చేసుకున్నప్పుడు కొంత యోగుల ద్వారా, పండితుల ద్వారా, సీనియర్స్ ద్వారా ఇలా మాట్లాడినప్పుడు, ఆత్మజ్ఞాన సందేశాలు వినడం ద్వారా ఇలా మాట్లాడినప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. మనకేం అర్థమవుతుంది, మనం వినాలి, విచారణ చేయాలి బుద్ధితో. మనోస్థితిలో ఉన్నప్పుడు మనసు చెప్పినట్టే చేస్తాం, కానీ బుద్ధి యొక్క సహాయం తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకో, భార్య భర్తలు ఇద్దరు విచారణ చేసుకొని ఎన్నున్నాయి, ఎన్ని పోయినాయి, డబ్బులు ఎన్నున్నాయి అనేది ఇద్దరు కలిసి ఆ విచారణ చేసుకున్నప్పుడు గొప్పగా ఉంటుందండి. మొగాయన ఏం చేస్తాడు, ఈమె ఆడకి అవసరం చెప్పడం అవసరం అని కొన్ని చెప్పకుండానే చేసుకుంటాడు. ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్ పడ్డప్పుడు ఆడోళ్ళు సలహాలు సంప్రదింపులు ఇస్తారు, కష్టాల్లో అండగా ఉంటారు. బాధపడకు, ఏం కాదు, ఇది కాదు, అది కాదు. భార్య యొక్క సలహా కూడా తీసుకోవాలి. విచక్షణ వివేకం కల్లవారు అంటే ఇక్కడ మనసు బుద్ధి యొక్క సహాయం తీసుకోవాలి, విచారణ చెయ్యాలి. విచారణ ఇది కరెక్టా, ఇది కాదా, మనం ఆత్మలమా, దేహమా, ఇది పరిస్థితి ఏంది, మనం దేనికోసం వచ్చినాం భూమి మీద. అయితే ఈ ప్రాపంచిక జ్ఞానం ఉన్న వాళ్ళు 2 గంటలల్లే నువ్వు చనిపోతావు అన్నప్పుడు ఏమవుతుందంటే అతను చెప్పరు, బంధువులకు ఎవరికో చెప్తారు. నువ్వు 2 గంటలలో చెప్తే ఏడ చచ్చిపోతాడు అని చెప్పరు. ఈ యోగులో చెప్పి చచ్చిపోతారు. ఈ ప్రాపంచిక జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్తే చచ్చిపోతారు. పాయింట్ అర్థమైందా? అది మనము ఎప్పుడు కూడా చావుకు సిద్ధంగా ఉండాలి. చావుకు అన్ని పక్కకు పెట్టండి, సాధన జ్ఞానం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెంచుకోవాలి. ఎంతైతే జ్ఞానం పెంచుకుంటామో ఏ సమస్య కూడా చిన్నగా కొడుతుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాము. ఆత్మకు మరణం లేదు, పుట్టుక కూడా సంబరమే, చావు కూడా సంబరమే. అయితే మనము మరి బంధువులు కానీ ఎవరు కానీ ఇంతకుముందు ధ్యానంలోనికి రాకముందు ఎవరైనా చచ్చిపోతే దాని మీద ఈ కష్టం పెడితే ఇక చనిపోయినరు, ఇక ఆత్మ లేదు, ఏది లేదు, ఇక అయిపోయినరు అనుకుంటాం. ఇప్పుడు మనకేమర్థమైంది, ఒక దేహమే పోతుంది. ఈ పంచభూతాలతో కూడిన దేహం ఒకటే పోతుంది. లోన నడిపించే ఈ ఆత్మ చావు లేదు, మరణము లేదు. నాన్న ఈ పుస్తకాలు బిడ్డ, ఇది ఇది 2 చాలు. ఈ మూత గట్టిగా పెట్టాము. అయితే ఇది శరీరం అండి.
ఇది ఆత్మ. రెండోది ఏంటంటే ఆత్మ. ఈ శరీరానికి ఆత్మకు సిల్వర్ కార్డు ఉంటుంది. చనిపోయినప్పుడు సిల్వర్ కార్డు కట్ అవుతుంది. ఇద్దరు సహాయకులు వస్తారు తీసుకుపోవడానికి. సహాయకులు ఎవరు? పూర్వీకులు, మనకన్నా ముందు తరాల వారు సహాయకులు వస్తారు. యోగులు చనిపోతేనో యోగులు వస్తారు. ఇప్పుడు సదానంద యోగి పత్రిసారి చనిపోతే వాళ్ళకి యోగులు వచ్చి తీసుకుపోతారు. మనకు పూర్వీకులు వస్తారు మనం తీసుకుపోవడానికి చనిపోతే. అయితే ఇక్కడ ఈ శరీరానికి ఈ ఆత్మకు సిల్వర్ కార్డు కట్ అవుతుంది. కట్ అయినప్పుడు ఏమవుతుందంటే, సిల్వర్ కార్డు కట్ అయినప్పుడు ఓహో అప్పుడు చచ్చినాక అర్థమవుతుందని తటవర్తి రాఘవరావు సార్ ఎన్నోసార్లు అంటాడు. అంటే ఓహో ఇది శరీరం నేను అనుకున్నాను ఇన్ని రోజుల నుంచి, ఇది శరీరం నేను కాదు, నేను ఆత్మను అనేది అర్థమవుతుంది చనిపోయినాక. ఆత్మను అర్థమైనాక సహాయకులు వచ్చి నాయనా ఇక బోధాన్ రా, పైలోకానికి బోధాన్ రా అని సహాయకులు వచ్చినప్పుడు నా భార్య ఏడుస్తుంది, నా పిల్లలు ఏడుస్తుండ్రు, నేను రానని అంటాడు. నేను ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాను 75 లక్షలు 80 లక్షలు పెట్టి, నేను రానంటాడు. సహాయకులు వచ్చినప్పుడు రానంటే వాళ్ళు ఎంతో బలవంతం చేసినప్పుడు పోకపోతే ఏమవుతుందంటే 10 రోజుల తర్వాత మళ్ళా తిరిగి వస్తారు. ఈ కర్మకాండాలు చేసిన తర్వాత 11వ రోజు వరకు మళ్ళా వస్తారు. వచ్చినప్పుడు చుట్టూ తిరిగి వస్తాడు, అక్కడనే కూర్చుంటాడు. ఏడవకని అది భార్యని అంటాడు, పిల్లల్ని అంటాడు. మరి ఈయన మాట వాళ్ళకి వినబడదు, వాళ్ళ మాట వీళ్ళకి వినొస్తుంది. పాయింట్ అర్థమైందా? ఇక్కడ సిల్వర్ కార్డు లేదు, శరీరము లేదు. శరీరానికి ఆత్మకు సిల్వర్ కార్డు ఉంటుంది, అది కట్ అవుతుంది చనిపోయినప్పుడు. అప్పుడు మనం ఆత్మలం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు తెలియదు మనకు ఇప్పుడు మన గురువుల ద్వారా తెలుసుకున్నాం మనం ఆత్మలం, దేహం కాదు, ఆత్మలం. ఈ ఆత్మ వల్ల మేము బ్రతకగలుగుతున్నాం. ఈ ఆత్మ మనకు శక్తినిస్తేనే మనం భూమి మీదకి వచ్చినాం, జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. అన్ని మన ఈ ఆత్మ వల్లనే మనకు ఇదైంది అనేది ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ చనిపోయినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని అప్పుడు అనుకోకండి, ఇప్పుడే తెలుసుకోవాలి. గొప్పది దేహం ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అప్పుడు చూద్దామని అనుకోవద్దు. ఇప్పుడే ఈ క్షణమే, ఈ గంటే ఈ వర్తమానంలో జీవించమంటాడు పత్రిసారు. ఈ క్షణానికి ఈ క్షణమే, తర్వాత సంగతి ఈ జ్ఞానం మళ్ళీ దొరకదు అనవసరం. అయితే ఇక్కడ సహాయకులు వచ్చి నాయన ఇక మరి 10 రోజులైంది 11 రోజులైంది ఇక పోదానరా అంటే, ఆహా నేను ఇల్లు కట్టుకున్నాను, నేను ఇంట్లో అని అంటాడు. ఆ ఇంటి చుట్టూ తిరిగి వస్తాడు, అక్కడనే ఉంటాడు. రోజు ఇంటి చుట్టూ తిరిగి వస్తాడు, అక్కడనే ఉంటాడు. వచ్చి రమ్మంటే రాడు. రాకపోతే ఈ సహాయకులు వెళ్ళిపోయినప్పుడు సాకులు ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఆత్మద్వారాలు మూసుకుపోతారు. పాయింట్ అర్థమైందా? ఆత్మద్వారాలు మూసుకుపోయినప్పుడు అక్కడ ఈయన ఏమవుతాడు? ప్రేతాత్మ అవుతాడు. పాయింట్ అర్థమైందా? ప్రేతాత్మ అంటే దయ్యం అన్నట్టు అసలైన తెలుగు పదం. మరి పత్రిసారు తాడైతో చూసిండట. చూసినప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీద చాలా మంది ఈ ప్రేతాత్మలు కూర్చుంటారట. చాలా మంది ప్రేతాత్మలు ఉన్నారట. అయితే ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ధనం మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ బాధ్యతలు నెరవేర్చుకోండి, కానీ మమకారాలు పెంచుకోవద్దు. ఏంటంటే బాధ్యతలు నెరవేర్చుకోండి. వాళ్ళ డబ్బు పరంగా కానీ ఏదైనా సహాయం ఉంటే చెయ్యండి, కానీ వాళ్ళ మీద వాళ్ళు లేకుండా నేను బతకలేను అనే భావనలో ఉండకూడదు. మీరు శక్తిని పెంచుకోవాలి, మీరు సాధన చేసుకోవాలి, ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఆత్మతో కనెక్ట్ కావాలి. వాళ్ళు కూడా అనుభవం కోసం వాళ్ళు భూమి మీదకి వచ్చిండ్రు, వాళ్ళ ఆత్మస్వరూపులే. నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటారు? ఈ పిల్లని చేసుకో అంటే నువ్వు చెప్పినట్టు చేస్తారా? మరే ఈ పత్రిసారిని అంటే వాళ్ళ తల్లిదండ్రులు డాక్టర్ గా అంటే ఒత్తిడి చేసిండ్రట. ఒకసారి డాక్టర్లు ఏదో మార్కులు తక్కువ వస్తే హుస్సేన్ సాగర్ చనిపోవడానికి సిద్ధంగా అయిందట. సన్నీళ్ళు కాబట్టి సన్నీళ్ళు అంటే ఈయనకు భయం అట. దునుకుదామంటే భయం అనిపించిందట. బయటకు వచ్చిండు. మరి లోక కళ్యాణం కోసం వచ్చిండు, కానీ అక్కడ ఈయనే లోక కళ్యాణం కోసం వచ్చిండు. ఈయన డాక్టర్ అమ్మంటే లేదు, దాంట్లో ఆయన ప్రాప్తంలో లేదు. లోక కళ్యాణం కోసం భూమి మీదకి వచ్చి ఈ బుక్స్ చదివి మీరు ఆత్మలు అనేది ఆయన ప్రాప్తంలో లేదు.
అందుకోసమే మన పిల్లల్ని కూడా బలవంతం చేయకూడదు. వాళ్ళు కోసం వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా మీరు ఏ ఉద్యోగం చేసినా సంతోషమే. ఏమో రోడ్లు ఊడ్చే స్వీపర్ చేసినా కూడా ఏది చేసినా సంతోషమే. ఏది చేస్తే అదే ఆనందంగా చేసుకోండి అని అన్నాడట. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అలా బలవంతం చేసిండ్రు ఆయనను. మరి నేను కూడా అననండి, మా ఇంట్లో కూడా మా వారంటారు. అంటే ఏదో మరి ఉండాలి కానీ ఓవర్గా దానికోసమే పాకులాడొద్దు. ఇది ధ్యానం చేసుకోండి, జీవహింస చేయొద్దని చెప్తాం అంతవరకే. ఏదన్నా కానీ తర్వాత సంగతి దేవుడు. అయితే ఇక్కడ ఆత్మకు మరణం లేదు. మూలాత్మ నుంచి గాని పూర్ణాత్మ నుంచి గాని వచ్చిన అంశాత్మలము అంశదీసి ఈ మానవ శరీరంలో ప్రవేశపెట్టి నువ్వు నా స్థాయికి ఎదగాలి, పూర్ణ జ్ఞానివి కావాలి. మరి పూర్ణ జ్ఞాని కావాలంటే నువ్వు కష్టపడి ఈ సాధన, ఈ స్వాధ్యాయము, ఈ సజ్జన సాంగత్యము జ్ఞానాన్ని పెంచుకోవాలి. పూర్ణ జ్ఞానివి కావాలి. పూర్ణ జ్ఞానివి నీ లక్ష్యం ఏంటంటే పూర్ణాత్మ కావడము. నీ గమ్యం ఏమిటంటే సత్యలోకం చేరడము. సత్యలోకం ఇది ఏ ఊరు? ఇది ఇప్పుడు ఏ ఊరండి? ఇది మచిలీపట్నం. ఇది మీ ఊరు మచిలీపట్నం కాదండి, సత్యలోకం. మా ఊరు ఏంది? హుజూర్ నగర్ అనుకుంటా. హుజూర్ నగర్ కాదు మా ఊరు. మాది కూడా సత్యలోకం చేరుకోవాలి. మనం ఏమనుకుంటున్నాం అంటే మచిలీపట్నం అనుకుంటున్నాం. నేనేమనుకుంటా? హుజూర్ నగర్ అనుకుంటా. హుజూర్ నగర్ కాదు, మచిలీపట్నం కాదు, సత్యలోకం చేరుకోవాలి. ఆత్మలు ఉండే ప్రదేశం ఏంటిది? సత్యలోకము. మనం మన లక్ష్యం ఏంది? పూర్ణ జ్ఞాని కావాలి. మరి అయితే మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాం? జ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చినాం. మనం ఏం చేసినాం? పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం. కానీ మరి పిల్లల్ని కానీ వాళ్ళని ఒక డాక్టర్ని చేసినాం, ఇంజనీరింగ్ చేసినాం, అన్ని చేసినాం. వాళ్ళని చేసుకుంటూ దేహాన్ని వదిలిపెట్టినాం అనుకో, మళ్ళా వాళ్ళు జనాలోకంలో కౌన్సిలింగ్ అంటారు కదా. నువ్వేం చేసినావంటే ఒక పిల్లగాన్నో నేను ఇంజనీరింగ్ చేసినా, ఒకరినో డాక్టర్ చేసినా అంటే కూర్చుమినే మళ్ళీ భూలోకానికి నడు. మరి మళ్ళా భూలోకానికి వచ్చి మళ్ళా పక్కోడు కారు కొంటే నేను కారు కొని మరి లోన్లు పెట్టించేసి ఇల్లు కట్టించి 3 అంతస్తులు బిల్డింగ్ కట్టి అన్ని చేసి ఆ లోన్లు కట్టి మళ్ళా పుట్టుకొని మళ్ళా మన జనాలోకం పోయినాక మళ్ళా వాళ్ళు అంటారు కదా, ఏం చేసినావు నాయన, కార్లు, ఈ బిల్డింగ్లు ఇదంతా కలవదు నాయన, నువ్వు మళ్ళా భూలోకానికి నడువు అంటారు. ఈ విధంగా పునరపి జననం, పునరపి మరణం. అవార్డులు రివార్డులు సంపాదించుకోవడానికి రాలేదు, రాజకీయాల్లో గొప్ప పేరు ప్రతిష్టలు రావడానికి రాలేదు. మరి నువ్వు దేనికోసం వచ్చినవు? జ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చినవు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి వచ్చినవు. నువ్వు పూర్ణ జ్ఞానివి కావాలి. నువ్వు పూర్ణ జ్ఞానివి కావాలి. మరే పూర్ణ జ్ఞానివి అయినప్పుడే గొప్పగా ప్రకాశం విలజిల్లుతున్నావు. ఒక్క సూర్యుని కాంతే ఇంత ఉంటే కోటి సూర్యుల కాంతి కలది. ఎవరు? ఆత్మ ఎవరు? భగవంతుడు. కోటి సూర్యుల కాంతి కలది ఆత్మ, భగవంతుడు. నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, సీఎం గాని, పిఎం గాని ఎవరు? ఇప్పుడు రాష్ట్రపతి 5 సంవత్సరాలు ఉంటుంది, ఆమె వైభోగంలో ఉంటుంది. తర్వాత ఎప్పుడు అదే ఉంటుంది. అక్కడ ఏముంటుంది? అశాంతే ఉంటుంది. ఇప్పుడు మనకు మాత్రం ఇప్పుడు డబ్బులు ఉంటాయి, ఒక 4 కూరలు మంచిగా చేసి పెడతాను, మంచిగా చేస్తున్నారు. ఎన్ని రోజులని అట్లుంటావు? అది భోగం, అది సుఖం అనుకుంటున్నావు. సుఖం కూడా దుఃఖం అవుతుంది. అదే నువ్వు ఈ రూట్లో ఉండి నాకు ప్రాప్తి ఉన్నది వచ్చుకుంటూ నువ్వు ఈ సాధన, ఈ జ్ఞానాన్ని ఎంతైతే పెంచుకుంటావో అది కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటావు. ఇది ఎలా అంటే దేహం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, ఇంద్రియాల పట్టుతో ఉన్నప్పుడే, ఈ శరీరం ఉన్నప్పుడే సాధన చేసుకోవాలి. ఆత్మ కోసము నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వేం చెయ్యాలి? మరి పశువులు కూడా చేస్తున్నాయండి పనులు అన్ని, కానా పీనా సోనా. నువ్వు చేసేదే ఉంది? మానవుడు మాధవుడు కావాలి. నువ్వైనవా, నువ్వు ఆచరించినవా అంటే ఈ ఆచరింప చేసుకోవడానికే నేను మచిలీపట్నం బస్ ఎక్కినా. నోట్ల నుంచి ఒక్క మాట రాని దాన్ని
మరే చిన్న చిన్నగా నేను సాధన చేసుకుంటూ గురువు చెప్పినాయని వినుకుంటూ ఒక్కదాన్ని కూడా నేను ట్రైన్ ఎక్కుంటూ చేసుకుంటూ మొన్న పాలకొల్లు, మొన్న ద్రాక్షారామం, మరి లంకల గన్నవరం ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది నాయన, ఏం భయపడదు. మళ్ళీ దొరకవన్నా దొరకను, నేను గుర్తునే ఉంటా, భీమవరం పోతూనే ఉంటా. కానీ చాలా బాగుంది ఇక్కడ, ఇంకొక గంట ముందు వస్తే చాలా బాగుంటుంది. అయితే ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఏం చేశాడంటే, మరి కట్టెలు కొట్టుకొని జీవనం సాగిస్తుంటాడు ఒక అరణ్యానికి పోయి. అయితే ఏమవుతుందంటే ఒకసారి చీకట్లో మరి అడవికి వెళ్తాడండి. అడవికి వెళ్ళినప్పుడు మరి ఆ చీకటి ఉన్నది అనేది ఒక నది ఒడ్డున కూర్చుంటాడు, ఒక చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు అతనికి ఒక రాళ్ళ మూట కనిపిస్తుందండి. రాళ్ళ మూట అక్కడ కాళ్ళకాడు ఉంటుంది. ఈ రాళ్ళ మూట అనుకొని ఒక్కొక్క రాయిని మరి చీకటి ఉందని ఆ నదిలో ఇసిరేసి మరి బుడుగు బుడుగు అని అంటుంటే అతనికి సరదాగా అనిపిస్తుందండి. సరదాగా అనిపించి అట్నే కూర్చుంటాడు. ఒక్కొక్క రాయి అన్ని తీసేస్తాడు. ఆఖరికి ఒక రాయి వస్తుందండి. ఒక రాయి ఉంటుంది. ఒక రాయి ఉన్నప్పుడు అప్పుడు వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో ఈ రాయి వజ్రం. అతనికి అర్థమైంది ఏంది, ఓహో ఇవన్నీ రాళ్ళు, నేను రాళ్ళనుకొని ఇసిరేసిన, ఇవన్నీ వజ్రాలన్నమాట. ఈ అన్నిటిని నేను అమ్ముకుంటే నా పేదరికం పోవు, నేను గొప్ప ఇల్లు కట్టుకుందును, గొప్ప భవనంగా కట్టుకుందును, గొప్ప ధనవంతుణ్ణి కావుదునని అతడు చాలా విలవిలలాడిపోయిండు. మరి మనం కూడా అయ్యో శరీరం ఉన్నప్పుడు నేను అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు, సచ్చినాక తెలుస్తుంది. మరి ఇంకొక పాయింట్, సచ్చినాక తెలియదు. అవకాశాలు ఉన్నప్పుడే వినియోగించుకోవాలి. ఏంటంటే భూమి మీద 3 వంతుల నీరు, 1 వంతు భూమి ఉంటుందండి. పైనున్న ఆత్మలు భూలోకానికి రావడానికి, పైనున్న ఆత్మలు భూమి మీద నిలబడితే భూమి సరిపోదట. ఆత్మలు అంటే శరీరం లేకుండా ఉన్న ఆత్మలు, పైలోకాల్లో ఉన్న ఆత్మలు భూలోకం మీద నిలబడితే భూమి సరిపోదట. ఈ 1000 కొలది సంవత్సరములు తల్లి గర్భం కోసం క్యూలో నిలబడి ఎదురు చూస్తుర్రట. పాయింట్ అర్థమైందా? మంచిగా ఏముందట, నువ్వు అన్నం పెట్టకపోతే, నువ్వు చేయకపోతే నాయగా చచ్చిపోతా, అతను పీడ వదిలిపోద్ది అనుకుంటావు. చచ్చిపోయినా కూడా మళ్ళీ జన్మ, మళ్ళీ ఎదురు చూడాలి. తల్లి గర్భం కోసం క్యూలో నిలబడి 1000 కొలది సంవత్సరాలు ఎదురు చూస్తూ నిలబడుతుండ్రట తల్లి గర్భం కోసం. అంటే ఇక్కడ నేను స్టోరీ ఎందుకు చెప్పిందంటే, దేహం ఉన్నప్పుడే మనము వినియోగించుకోవాలి. దేహం ఉన్నప్పుడే. తర్వాత చేద్దాం, ఇంకో మరి మా పిల్లలు వస్తారు, తర్వాత ఇది అన్నం కూర, అన్నిటిని తగ్గించుకోవాలి. దీనికోసమే పాకులాడాలి, ఆత్మ కోసమే. అది మా 3 నాళ్ళ ముచ్చట. ఇప్పుడు ఇది గొప్పది అని తిండి ఇది అని చూస్తాం కాదు. సమయాన్ని, శక్తిని, వాక్కును కూడా అనవసరంగా వాడకుండా మనము దీనికోసమే గొప్పగా ఉపయోగించుకోవాలి. మరి ఆ కట్టెలు కొట్టేవాడు రత్నాలన్నీ నదిలో పారవేసిండు. మరి ఈ దేహం ఉన్నప్పుడు సమయాన్ని మొత్తం ప్రాపంచిక దానికి ఉపయోగించుకున్నావు. తర్వాత చివరి దశలో వాళ్ళ పిల్లలు తల ఒక మాట మాట్లాడుతుంటే అప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. అప్పుడు ధ్యానం కుదరదు. మరి హాస్పిటల్లో యశోద హాస్పిటల్ కానీ, మా దగ్గర యశోద హాస్పిటల్ ఉంది, నిమ్స్ హాస్పిటల్ ఉంది, మీ దగ్గర ఇది ఉన్నట్టు విజయవాడలో కానీ ఇది ఇటు కానీ. మరి మాకు హాస్పిటల్ చేరినాక మనసు ప్రశాంతత ఎందుకుంటది? ఆ రోగాల మీదనే ఉంటది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే నువ్వు గొప్పగా ఉపయోగించుకోవాలి. మరి కాళ్ళ నొప్పులు గిద్ద ఉన్నప్పుడు మనకు టేకెట్ ఈజీగా తీసుకొస్తావు, ఇంత దూరం వచ్చినావు. అదే నొప్పులు విపరీతంగా ఉన్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు నువ్వు రమ్మంటే వస్తావా? ఉన్నప్పుడే మనం దీనికోసం ఉపయోగించుకోవాలి. చివరి దశ చూద్దాం అంటే ఆ కట్టెలు అమ్ముకునేవాడు పరిస్థితి ఏమైంది? తర్వాత అదే పరిస్థితి. పునరపి జన్మం పునరపి మనం. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ కాకపోతే ఆ వచ్చే జన్మ. ఓకే, థ్యాంక్ యూ మీ అందరికి శ్రద్ధగా విన్నందుకు. మరి రామ్ సార్ దంపతులకు, మరి మన గురు దంపతులకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా చక్కగా విన్నందుకు, ఎంతో చక్కగా విన్నారు. నాకు అర్థమైంది, చక్కగా విన్నారు, హ్యాపీగా నవ్విచ్చారు. ఓకే, థ్యాంక్ యూ.